ఈ శంబాల అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు అనేది నాకేం తెలియదు అసలు. ఈ శంబాల అనేది ఏంటంటే అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఇక్కడికి వెళ్తే ఏజ్ తగ్గిపోతుంది. మనలో ఉన్న దేవుణ్ణి మనం చూసుకోగలిగితే మనకి జ్ఞానం అనేది తెలుస్తుంది. అంతని మన లోపలికి ఆత్మజ్ఞానం అని తెలుసుకోవాలంటే అంతర్యామి అవ్వాలి. అంటే లోపలికి ప్రయాణం చేయాలి. 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ మానవ జన్మిస్తుంది. నువ్వు కూడా ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న ఆ పరమాత్మలో ఈ ఆత్మ ఐక్యం అవ్వాలి. అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్. అడవుల్లో ఏదైతే కాన్షియస్ ఎనర్జీ ఉందో అది మీ ఇంట్లో కూడా క్రియేట్ చేసుకొని మీరు కూడా ఆ ప్యూరిటీ అయ్యి, అంటే ఒక 10 మంది వెళ్తే గుడి అంటారు, 100 మంది వెళ్తే దేవాలయం అంటారు, 1,00,000 మంది వెళ్తే పుణ్యక్షేత్రం అంటారు. కొంతమంది లైఫ్లో సక్సెస్ అయిపోతున్నారు, పట్టిందల్లా బంగారం అయిపోతున్నది. కొంతమంది ఎంత కష్టపడినా కూడా, ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా అతనికి ఏమీ కాదు. కష్టాలు ఉన్నాడు ఏమనుకుంటున్నాడండి, దేవుడు లేడు అంటున్నాడు. ఎందుకంటే వాడికి ఏం పని అవ్వట్లేదు. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ ఫెయిల్ అవ్వరండి. మరి నేనే బతికేనంటే ఎంతమంది బతికించవచ్చు, ఎంతమందికి ఈ హ్యాపీనెస్ అవ్వచ్చు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, 100కి 100%. అంటే మనకి శక్తి లేనప్పుడు మనం కొన్ని టూల్స్ తీసుకోవాలి. అందుకనే మంత్రం, తంత్రం, యంత్రం అంటారు. అంటే దేవుళ్ళ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాకి నీ ప్రయాణం చేయాలి. నేరం అంటే ఈ జన్మలో శిక్ష అనిపిస్తాం, పాపం అంటే నెక్స్ట్ జన్మ కూడా క్యారీ పడడం. యూనివర్స్ అంతా ఎనర్జీ కుడి చేతితో చేసింది, ఎడం చేతికి తెలియకూడదు. మీరు ఎప్పుడైతే బోర్డు పెట్టుకున్నారో మీ దానం ధర్మం జీరో అయిపోయినట్టే. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎంతో కాలంగా సాధకులంతా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారో, ఎక్కడికి వెళితే మనం ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఒక గొప్ప మజిలీకి వెళ్ళాము అని భావిస్తారో అదే శంబల నగరం. అట్లాంటి శంబల నగరాన్ని భౌతికంగా దర్శించి ఆ యొక్క అనుభూతుల్ని మనకి పంచడానికి ఈరోజు మనకు సమయం ఇచ్చారు గురుదేవులు శ్రీ హరిహరనాథరాజు గారు. శంబల 360 సొల్యూషన్స్ ద్వారా వారిస్తున్నటువంటి ఆత్మజ్ఞానం, అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని మనందరికీ పంచుతూ ఏ విధంగా మన ఆత్మశుద్ధి జరగాలి, ఎలా మన యొక్క కర్మల్ని ఏవైతే బ్లాక్ చేస్తున్నాయో, కార్మిక్ బ్లాక్స్ అంటాం వాటిని ఏ విధంగా బయటపడాలి, వాటి నుంచి ఏ విధంగా మన విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, ఇలాంటి ఎన్నో విషయాల మీద ఎంతగానో పరిశోధన చేసి దేశ విదేశాల నుంచి ఎందరో వారి నుంచి లబ్ధి పొందుతూ వారి యొక్క రుగ్మతలను వారే పోగొట్టుకుంటూ వారి యొక్క కష్టాలను వాళ్ళే తొలగించుకుంటూ, అలాగే ఏదైతే మనం ముక్తి మోక్షం అనుకుంటున్నామో, ఏదైతే జన్మరాహిత్యం అనుకుంటున్నామో దానికి మార్గాన్ని సుగమం చేస్తున్నారు గురువుగారు. అలాంటి గురువుగారు ఈరోజు మనకి సమయాన్ని ఇచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారితో సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా సంతోషం గురుగారు. నిజంగా మీరు మాకు సమయం ఇచ్చారు ఈరోజు. గురుగారు, ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఒక కోరిక ఉంటుంది, నేను మరలా ఈ భూమి మీద జన్మించకూడదు, ఇంక మళ్ళీ నేను తిరిగి రాకూడదు, నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి. అది బాగా ధనవంతుడైనా అదే కోరుకుంటాడు, ఏమీ లేనివాడైనా అదే కోరుకుంటాడు. నిజంగా ఇంత ధనంతో ఇప్పుడు ఉన్నాం కదా, ఈ జన్మలోని మళ్ళా పుట్టి దీన్ని అనుభవించాలని కూడా వాళ్ళు కూడా అనుకోరు. ఇంకా నాకు వద్దు ఈ జన్మని అనుకుంటారు. అంటే ఈ జన్మరాహిత్యాన్ని పొందడానికి మానవుడు ఏం చేయాలి గురువు? చాలా మంచి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా మనందరం భగవంతుడు ఉన్నాడా లేడా అనే తర్జన భర్జనలో చాలామంది రోజు మనం చూస్తూనే ఉన్నాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దేవుడు ఉన్నాడా అండి? ఉన్నాడే. ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడా, బయట ఉన్నాడా? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, మీలోని ఉన్నాడు. మరి మీలో ఉన్న దేవుణ్ణి మీరు చూసుకోగలిగారండి? అంటే మనలో ఉన్న దేవుణ్ణి మనం చూసుకోగలిగితే మనకి జ్ఞానం అనేది తెలుస్తుందండి. ఇప్పటివరకు మనం ఏంటంటే బయట ఎత్తుకుతున్నామండి. అంటే ఫోన్ ఉందండి, బయట ఉన్నదంతా కూడా హార్డ్వేర్ అండి, లోపల ఉన్నది సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అనేది మనం బయట చూస్తున్నాం, అది ఉండాలి. కానీ రియల్గా మన లోపల ఉన్న భగవంతుని కూడా మనం
చూసుకోగలగాలి. లోపల ఉన్న భగవంతుడే మనకి నడిపిస్తూ ఉంటాడు మొత్తం అంతా కూడా. అంతని మన లోపలికి ఆత్మజ్ఞానం అని తెలుసుకోవాలంటే అంతర్యామి అవ్వాలండి. అంటే లోపలికి ప్రయాణం చేయాలి. దానికి కనెక్టివిటీ తగ్గిపోయిందండి. దానికోసం ఇంకో విషయం చెప్తాను చూడండి. అసలు మనం ఎందుకు పుట్టాం, మనం ప్రశ్న వేసుకోవాలండి. అంటే భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడు, దానికోసం మీకు చిన్న క్వశ్చన్ చెప్తాను చూడండి. మనందరం కూడా యూనివర్స్ నుంచి, విశ్వం నుంచి ఆత్మరూపాన 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ మానవ జన్మ వస్తుంది. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుంది. 7 సార్లు లోపల నువ్వు ఆత్మజ్ఞానం పొంది నువ్వేంటో తెలుసుకుని నువ్వు కూడా ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న ఆ పరమాత్మలో ఈ ఆత్మ ఐక్యం అవ్వాలని. అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్. అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలంటే మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాము, ఈ భూమి మీద వచ్చినందుకు మన పర్పస్ ఏంటి. అంటే ఎందుకు పుట్టాము అంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టామండి. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవాలండి. అంటే ప్రతిదీ బ్యాలెన్స్ అవ్వాలి. ఇన్బ్యాలెన్స్ వల్లే ప్రాబ్లం. ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఎవరికి తెలియట్లేదు. తర్వాత పర్పస్ ఏంటి అంటే ప్రతి మానవుడు ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆ సోల్ పట్టుకుని నువ్వు పరివర్తన చెందాలి, ప్యూరిటీ అవ్వాలి, నువ్వు ఒక భగవంతుడిగా మారాలి. భగవంతుడిగా మారటం అంటే ఏంటంటే దేహశుద్ధి ఉండాలండి. అంటే శరీరంలో ఏ రోగము లేకుండా నువ్వు పరిపూర్ణంగా ప్యూరిటీలో ఉండాలి. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, పెయిన్స్ కానీ ఏమి ఉండకూడదు. తర్వాత ఏముండాలండి, వాక్ శుద్ధి ఉండాలి. అంటే నిజమే మాట్లాడాలి, అసలు అబద్ధం అనేది మన లోపల కూడా రాకూడదు. అలాగే మనోశుద్ధి ఉండాలండి. అంటే మైండ్ ఎప్పుడు 0 స్టేటస్లో ఉండాలి. అంటే నెగిటివ్ థాట్స్ అనేవి మనం నియంత్రించుకోగలగాలి. నెగిటివ్ థాట్స్ తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి, కష్టాలు, మన బాధలు అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం మొత్తం అంతా. అలాగే తర్వాత ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అంటే కర్మల్ని బ్యాలెన్సింగ్ చేసుకోగలగాలి. అప్పుడు మీకు ఆ ఎన్లైట్మెంట్ అనేది, మోక్షం అనేది ప్రసాదిస్తారండి. అందరికీ ఇదే రూల్ అండి మొత్తం అంతా. దానికోసం అందరూ పరితపిస్తున్నారు అందరూ. అంటే దీన్ని ఎలా చేసుకోవాలి, మనకు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, స్థితి ఎలా ఉంది, దాని నుంచి మనం ఎలా చేసుకోవాలి అంటే దానికంటే సాధకులు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారండి, హిమాలయస్లో ఉన్నారు. గురువులు, ఋషులు తపస్సు చేసుకుంటూ వాళ్ళందరూ ప్రకృతి దగ్గరగా ఉన్నారు, లేకపోతే అడవుల్లో ఉన్నారు. అది కూడా ప్రకృతి దగ్గరగా ఉన్నారు. వాళ్ళకి అది సాధ్యమైంది. మనం ప్రకృతిని వదిలేసాం, ఈ సంసార జీవితంలో పరిగెడుతున్నాం. కానీ ఇక్కడ కూడా ప్రకృతి హిమాలయాల్లో ఎలాగైతే ఆ కాన్షియస్నెస్ ఎనర్జీ ఉందో, అడవుల్లో ఏదైతే కాన్షియస్ ఎనర్జీ ఉందో, అది మీ ఇంట్లో కూడా క్రియేట్ చేసుకుని మీరు కూడా ఆ ప్యూరిటీ అయ్యి మీరు కూడా ఆఖరి జన్మ చేసుకుని పరిపూర్ణమై మీరు కూడా మోక్షానికి వెళ్ళొచ్చండి. దానికే ఈ శంబాలా 360 సొల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది లేకపోవడం వల్లనే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటారు గురుగారు? అవునండి. ఆ బ్యాలెన్సింగ్ ఎలా జరుగుతుందండి? ఫస్ట్ అసలు మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది మనం తెలుసుకోవాలండి. ఈ రోజున ఎవరిని కదిపినా ప్రతి ఒక్కళ్ళు ఏదో కష్టంతో బాధతో ఉన్నారండి. ఇప్పుడు మీ ఉదాహరణకి మీ ఫోన్ డైరెక్టరీలో ఎంతమంది ఉండొచ్చండి? ఉదాహరణకి యావరేజ్గా ఉంటారండి ఒక 1000 మంది ఉంటారు. అంటే 1000 ఫ్యామిలీలు మీ కనెక్టివిటీలో ఉన్నారు. ఈ 1000 ఫ్యామిలీలో ఒక్క ఫ్యామిలీని మా ఇంట్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు, మేము చాలా ఆనందంగా ఉన్నాము, మనశ్శాంతిగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అనే వాళ్ళని ఒకరు చూపించగలుగుతారు? ఉండరండి, కష్టం. మీరే చెప్పేస్తున్నారు కష్టం అని. అసలు ఎందుకు కష్టమైంది, అసలు ఎందుకు లేదు? సంతోషం అంటే ఏంటి, మనశ్శాంతి అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటో అనేది మనకు తెలియాలండి ఫస్ట్. అంటే శరీరానికి సంబంధించింది సంతోషం, హ్యాపీనెస్. మనసుకు సంబంధించింది మైండ్ నుంచి ఏమొస్తుంది మనకి, మనశ్శాంతి వస్తుంది, శాంతిగా ఉండాలంటారు. అలాగే ఆత్మకు సంబంధించింది ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. అంటే ఈ మూడు కూడా విడిపోనియండి అంతేనంటారు. బాడీ, మైండ్, సోల్, ఈ మూడు సింక్రనైజ్ చేస్తే, ఈ మూడు బ్యాలెన్స్ అవుతే నువ్వు పరమాత్మ అయిపోతారు. అసలు ఎక్కడ మనం ల్యాప్ అవుతున్నాము, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము అనే దానికోసం మనం ఒక్కొక్క దానికోసం డిస్కస్ చేస్తున్నాం. ఒక్కొక్క టాపిక్ మీకు మొత్తం అంతా కూలంకషంగా చెప్తున్నాం. అసలు ఎక్కడ మనం బ్లాక్ అయ్యాము, ఏం జరుగుతున్నది, ఇప్పుడు వరకు ఏం జరుగుతున్నది, మనం ఏం చెయ్యాలి
అనే దానికోసం మీరు సవివరంగా నేను వివరిస్తాను. మీరు క్వశ్చన్లు అడగండి, అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. నా జ్ఞానం ఏదైతే ఉందో మీ అందరికీ ఇవ్వటం కోసం నేను చెప్తున్నాను. ఇదంతా నా సొంతదండి, నేను ఎవరి నుంచి కాదు. నేను ఏదైతే సాధన చేశానో ఆ సాధనలో నా లోపల నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని మీకు నేను ప్రసాదిస్తున్నాను. బ్లాక్స్ రిలీజ్ చేసుకోవడం ఏ విధంగా సాధ్యపడుతుంది? ఎవరికి వాళ్ళు రిలీజ్ చేసుకోవడం కుదురుతుందా గురుగారు? ఇప్పుడు చూడండి, మనందరం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తిరుపతి వెళ్తున్నామండి. అంటే తిరుపతి అనేది మహాక్షేత్రం. అది అంటే ఒక 10 మంది వెళ్తే గుడి అంటారండి, 100 మంది వెళ్తే దేవాలయం అంటారు, 1,00,000 మంది వెళ్తే పుణ్యక్షేత్రం అంటారు. అంటే ఎక్కువ మంది అక్కడికి ఎప్పుడైతే వెళ్ళారో ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. అది కాన్షియస్నెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఏ కోరుకున్నా అది యూనివర్స్లోకి వెళ్ళి, విశ్వంలోకి వెళ్ళి ఆ పని మీకు అయిపోతుందండి. అంటే అక్కడ ఉన్న కాన్షియస్నెస్ యొక్క ఫీల్డ్ యొక్క పవర్, అంటే అక్కడ ఎందుకు వెళ్ళగలుగుతున్నారు అంతమంది? అక్కడ స్వామివారి సన్నిధిలో, శ్రీ సన్నిధి ఎలా మీరు పెట్టుకున్నారో ఆ సన్నిధిలో అంత పవర్ ఉంది. అది విశ్వం నుంచి వచ్చిన శక్తి. అది అక్కడ శక్తి నిక్షిప్తమై ఉందని మొత్తం అంతా. కొన్ని ప్లేసుల్లో భగవంతుడు మనకి ఆ శక్తిని ఇచ్చాడు మొత్తం అంతా కూడా. అంటే ఆ శక్తిని ఉపయోగించుకొని నీ లోపల ఉన్న శక్తిని దాన్ని బ్యాలెన్సింగ్ చేయమన్నారు, మమేకం చేయమన్నారు. కానీ మనం దీని నుంచి డిటాచ్ అయిపోయాం. అదే ఇదే అనుకుంటున్నాం. అంటే బాడీ వేరు, మైండ్ వేరు, సోల్ ఎలాగో అలాగే మన లోపల ఉన్న శక్తి, విశ్వశక్తి రెండు డిటాచ్ అయిపోయామండి. అంటే ఈ రెండింటిని కలపగలిగితే ఆటోమేటికల్లీ మీరు ఏదనుకుంటే అది అయిపోతుందండి. అంటే మన ఆలోచనే, ఆ ప్రతి ఒక్క మనిషి ఆలోచనకి శక్తి ఉందండి. భగవద్గీతలో ఏం చెప్పారంటే యద్భావం తద్భవతి. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగిపోతుందండి ఆటోమేటిక్లీ. అంటే ఎలా అనుకుంటున్నారు? ఒక్కొక్కరు వచ్చి చాలా పాజిటివ్గా, హై లెవెల్లో పాజిటివ్గానే ఉంటారు 24 గంటలు. ఒకళ్ళు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటారు. అసలు ఎందుకు కొంతమంది పాజిటివ్గా మారినారు, కొంతమంది ఎందుకు నెగిటివ్గా ఉన్నారు? కొంతమంది లైఫ్లో సక్సెస్ అయిపోతున్నారు, పట్టిందల్లా బంగారం అయిపోతున్నది. కొంతమంది ఎంత కష్టపడినా కూడా, ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా అతనికి ఏమీ లేకుండా అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది? ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి? మానవులు ఎందుకు ఈ కష్టాలు అనిపిస్తున్నారు? దాని నుంచి ఎలా బయటపడాలి? ఏం చేస్తే బయటపడతారు? అసలు ఏం చెయ్యాలి? కష్టాలు ఉన్నాడు ఏమనుకుంటున్నాడండి? దేవుడు లేడు అంటున్నాడు. ఎందుకంటే వాడికి ఏం పని అవ్వట్లేదు. అంటే ఎక్కడ మర్మం ఎక్కడుంది, సూక్ష్మం ఎక్కడుంది, ఎక్కడ మనం బ్లాక్ అయ్యాము, అది కనుక తెలుసుకోగలిగితే అందరూ ఈజీగా అయిపోతారండి. ఎలా తెలుసుకోవాలండి? అంటే జ్ఞానము విజ్ఞానం అన్నారు. అంటే మనకి అవేర్నెస్ అనేది తెలియాలి. అంటే నేను కూడా ఫస్ట్ నాకు ఏమీ తెలియదు, అందరిలాగా నేను కూడా కష్టాలు పడిన పర్సనే. అయితే నా లైఫ్ అనేది చేంజ్ అయిందనమాట, ట్రాన్స్ఫర్మేషన్ అయిందండి. ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైందో చెప్తానండి. మాది కూడా ఒక ఈస్ట్ గోదావరిలోంచి వచ్చాను నేను. మా ఫాదర్ వాళ్ళు కర్ణాటకలో ల్యాండ్స్ అయి కొన్నారండి. తర్వాత రాయల్ ఫ్యామిలీలో పుట్టాను. లైఫ్ అంతా చాలా హ్యాపీగా జరిగేది. తర్వాత నీ చదువులు ఎప్పుడు నాకు నెంబర్ 1 తప్ప నాకు నెంబర్ 2 అవుతుంది నాకు తెలియదు అనమాట. అలా బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది. ఎవరికి తెలియని ఒక డైమండ్ జ్యువెలరీ బిజినెస్ పెట్టుకున్నాను. అంటే అందరూ రొటీన్గా థింక్ చేస్తారు, నేను కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి నా ఆలోచన అంటే 360 డిగ్రీస్లో ఆలోచించాలి. అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మనం 360 డిగ్రీల్లో కనుక ఆలోచిస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు పక్కన వెళ్తాము, అక్కడ కనుక ఎప్పుడైతే సమస్యకి పరిష్కారం దొరకకపోతే అక్కడ మనం డిసైడ్ అయిపోతాం, ఇంక ఇది కాదు, ఇది అవ్వదు. సహజంగా అందరి ఆలోచన అలాగే ఉంటుంది. నాకు కూడా అంటే నాకు చిన్నప్పటి నుంచి అది లేదు. నేను ఏదైనా సరే 360 డిగ్రీల్లోనే మొత్తం అంతా నేను చూస్తాను. ఎందుకంటే నా ఆలోచన ఎలా ఉంటుందంటే విశ్వాన్ని మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. సూర్యోదయం అయింది, వెలుతురు వచ్చింది, సూర్యాస్తం అయిపోయింది, చీకటి వచ్చింది. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది విశ్వంలో మనకి కనిపిస్తున్నాయి. అంటే నెగిటివ్లోనే ఉండిపోవట్లేదు, మళ్ళీ తెలియకుండానే పాజిటివ్ వస్తున్నారు. అలాగే సూర్యచంద్రుని గమనిస్తే కనుక మనకు అర్థమైపోతుంది. పౌర్ణమి వచ్చింది, మళ్ళీ అమావాస్య వస్తున్నది, మళ్ళీ అమావాస్య ఉండిపోవట్లేదే, మళ్ళీ పౌర్ణమి వస్తుంది కదా. అలా మన జీవితంలో కూడా వస్తాయి, ఉంటాయి. అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ యూనివర్స్లో ఉంటుంది. మనం యూనివర్స్లో కనుక మనం ఎదుగుతే ఆ సొల్యూషన్ అనేది 100% దొరుకుతుంది. నాకు కూడా 2004లో అందరూ ఎలాగైతే ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు కూడా లైఫ్లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. అంటే నాకు అంతవరకు నాకు లైఫ్లో కష్టం అంటే తెలియదు, ప్రాబ్లం అంటే తెలియదు. చాలా రాయల్ లైఫ్లో హ్యాపీగా బతికాను, ఏదంటే అది జరిగేది. ఆ టైంలో నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందని సడన్గా చూస్తే హాస్పిటల్కి వెళ్ళి, అందరూ ఎలాగైతే వెళ్తారు అప్పుడు అల్లోపతిలో, నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అందులో ఆ సైన్స్లో ఏముందంటే అదే ఉందన్నమాట. అంటే మీకు అది అయిపోయింది, ఇంకా మీకు 6 months కంటే బతికే అవకాశం లేదు, ఇందులో మెడిసిన్స్ లేవని చెప్పారు. అది నిజం, వాళ్ళు ఏం తప్పు చెప్పలేదండి, వాళ్ళు నిజమే చెప్పారు. కానీ ఆ టైం నాకు అదే తెలుసు, అదే నేను అక్కడికి వెళ్ళాను.
కొంతమంది ఏమన్నారంటే ప్రతి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలండి, తప్పులేదు అంటే ఓకే నిజమే, అది కూడా నిజమే కదండి. అంటే సెకండ్ ఒపీనియన్ కోసం రెండో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటే నువ్వు 3 నెలల కంటే బతకమన్నారు. అంటే అంతవరకు కష్టం లేకుండా ఉండి ఒక 4 నెలల్లో చచ్చిపోతావు అన్నారు, ఇంకొక 3 నెలల్లో చచ్చిపోతావు అన్నారు. నిజంగా మనం అదంతా కనుక మనసులో తీసుకుంటే, అది నిజమని నమ్మితే నెల రోజుల కంటే నేను బతకపోయేవాడిని. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించలేదు. సరే వాళ్ళు చెప్పినంత నిజమే ఉండొచ్చు, కానీ విశ్వంలో ఈ ప్రకృతిలో దీనికి సొల్యూషన్ ఉండి తీరుతుంది. అష్టదిగ్బంధనం అయిపోయింది నాకు అప్పుడు. పైకి చూడాలని విశ్వంలో భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ అక్కడే ఉన్నాడు. మరి మన కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నక్షత్రం నా నక్షత్రం ఒకటి. అప్పుడు నేను మా భార్య నేను మా అబ్బాయిని తీసుకుని వెళ్ళి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ కూడా బుక్ చేసుకున్నాం. వెళ్ళిన టైం కూడా ఎలాంటి టైంలో వెళ్ళానంటే బ్రహ్మోత్సవాలు చూన్ చేసుకున్నాను. అంటే అప్పుడు ఎక్కువ శక్తి ఉంటుంది. అంటే మామూలుగానే నార్మల్గానే శ్రీవారి దగ్గరికి వెళ్తామే ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యం చెప్పిన దగ్గరికి వెళ్ళామండి. అలాంటిది బ్రహ్మోత్సవాలు వెళ్తాం అనేది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్ళి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని దెబ్బలాడా, తండ్రిని ఎలా అయితే ప్రశ్నిస్తారు, నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చో, మంచి తల్లిదండ్రులు ఇచ్చో, మంచి భార్యని ఇచ్చో, మంచి కొడుకునిచ్చో, నేనేం పాపం చేశాను, చచ్చిపోతానంటే ఎలా, నాకు ఏదో ఒక సొల్యూషన్ చూపించు, నీకు ఆ బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ మీద ఉంది అని గట్టిగా స్వామిని మేము ప్రార్థిస్తాం జరిగింది. అయిపోయిన తర్వాత చక్రస్థానం అయిపోయిందండి. బ్రహ్మోత్సవాల్లో నారాయణగిరి ఎక్స్ప్రెస్ ఎక్కి లడ్డూలు పట్టుకొచ్చి ఇంటికి వచ్చేస్తాం జరిగింది హైదరాబాద్లో. సరే ప్రసాదం పంచాలి కదని స్నానం చేసిన తర్వాత ప్రసాదం పంచుదాం అనుకుని ఇల్లు లోపల ఒక ఫ్రెండ్ వచ్చి బెల్ కొట్టి, ఆయన నేను కలిసి 2 సంవత్సరాలు అయింది చేసి, ఆయన అన్నాడు, ఎవరో అమెరికా నుంచి ఒక కొత్త డాక్టర్ గారు వచ్చారు, ఇదేదో క్వాంటమ్ ఫిజిక్స్ అంట, కొత్త శాస్త్రవేత్తలు ఉన్నారు ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు, మీరు ఎప్పుడు 360 డిగ్రీస్లో ఆలోచిస్తారు కదా, అందుకని మిమ్మల్ని ఆయన పరిచయం చేద్దామని ఆయన నా దగ్గర రావడం జరిగింది. చూడండి దేవుడి లీల ఎలా ఉంటుంది. నేనేమో ఆయనతో దెబ్బలాడొచ్చాను, వెంటనే నాకైనా పరిష్కారం నా ఇంటి ముందుకి భగవంతుడు పంపించాను. అంటే మనుషుల్లోనే భగవంతుడు ఉంటాడు. అంటే మనం ప్రతి ఒక్కరిని కూడా దేవుడిగానే చూడాలి. ఎప్పుడు కూడా మనం ఎవరిని కక్షతో తిట్టుకుంటూ ఎవరితో చూడకూడదు. సరే ఆయనతో నా ఫైల్ అంతా పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నన్ను కూర్చోబెట్టిన తర్వాత నా ఫైల్ అంతా చూడలేదు. ఆయన అలోపతి డాక్టర్ యాక్చువల్గా. నేను అలోపతి డాక్టర్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన పక్కన పెట్టేసి కళ్ళు మూసుకోమన్నారండి. కళ్ళు మూసుకున్న తర్వాత ఏదో చేశారు, ఏం చేశారో తెలియదు. నాకు మైండ్ అంతా జీరోకి వెళ్ళిపోయింది. శరీరంలో ఆత్మ నుంచి ఒక ఆనందం వచ్చిందండి. వెంటనే నేను ఆయన క్వశ్చన్ అడిగాను, సార్ ఇది నాకు ఎంతసేపు ఉంటుందని అన్నా. ఈ రోజు ఉంటుంది, మళ్ళీ రేపు నార్మల్ అయిపోతా ఉన్నా. వెంటనే నేను క్వశ్చన్ అడిగాను, సార్ నేను బతుకుతానా, అంటే నాకు బతకాలనిపిస్తుంది కదండి, ప్రతి ఒక్కరు చచ్చిపోవాలని అనిపించదు కదా, సార్ నేను బతుకుతానా అన్నారు. 100% బతుకుతా ఉన్నారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నేను ఎలా డిసైడ్ అయ్యానంటే 10 కోట్ల మందికి ఒకే అవకాశం ఉంది, ఒక్కళ్ళే బతికే అవకాశం ఉంది అంటే కనుక ఆ 10 కోట్ల మందిలో ఒక్కడు నేనే అయి ఉంటాను అనుకున్నాను. అంటే మనిషికి ఆత్మవిశ్వాసం అంత గొప్పదండి. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ ఫెయిల్ అవ్వరండి. కానీ అది మన సన్నగిలినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. అంటే ఆ రకంగా ఆయన్ని ఫాలో అయ్యానండి. వెంటనే ఆయన ఏమైతే సొల్యూషన్ చెప్పారో ఆ సొల్యూషన్స్ అన్ని 100% నేను తూచా తప్పనిసరిగా ఫాలో అయ్యాను. 41 డేస్ నుంచి ఒక 50 డేస్ వరకు మొత్తం చూసి నాకు అంత ఎనర్జీ అంతా వచ్చింది. మళ్ళీ నేను టెస్ట్లని రిపోర్ట్లు అని తీసుకుంటే కనుక నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయినాయండి. 100% ఫిట్ అనమాట. నేను మళ్ళీ 2వ డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి ఇంకోసారి చెక్ చేయించుకున్నాను. అంటే ఒకవేళ మనం, ఎందుకంటే బతుకు రావడం అనేది చిన్న విషయం కాదు కదా, అంటే రీబర్త్ అవుతాం అనమాట. వెంటనే మళ్ళీ అక్కడ కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ రోజుల్లో నాకు ఆయన ఏం చేశారంటే ఓన్లీ ఒక మెయిల్ ఐడి ఇచ్చారన్నమాట. ఫోన్లో 2004, 2003లో ఫోన్లు ఎక్కడ ఉన్నాయండి, తక్కువ కదా. మెయిల్స్ ఇమ్మంటే నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా నాకు ఆయన రెస్పాండ్ ఇవ్వలేదు. అంటే నేను ఎలా ఆలోచించానంటే, నేను తగ్గిపోయి నాకు బాగానే ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, కానీ నా కళ్ళ ముందు చాలామంది ఎంతోమంది బాధల్లో కష్టాల్లో ఉన్నారు. మరి నేనే బతికేనంటే ఎంతమంది బతికించవచ్చు, ఎంతమందికి ఈ హ్యాపీనెస్ అవ్వచ్చు అని నేను మెయిల్స్ పెడుతున్నాను. నాకు రెస్పాండ్ ఇవ్వట్లేదు.
అప్పుడు మళ్ళీ నేను 360 degreesలో ఆలోచించాను. అంటే ఎప్పుడు ఎవ్వరు లైఫ్లో ఏదైనా జరగనప్పుడు స్టక్అప్ అయిపోతే మీరు 360 degreesలో కనుక మీరు ప్రయాణం చేస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే నా లైఫే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారండి మా గురువు గారు. ఇచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ మా అబ్బాయికి ఇచ్చాను నేను. మా అబ్బాయి ఏంటంటే ఈయన అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి. చదువుకున్నప్పుడు యోగా క్లాస్లో జాయిన్ అయ్యాడు. అక్కడ యోగా క్లాస్ జరుగుతున్నప్పుడు అది ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకున్నాడు. ఒక అమ్మాయి చూసింది అక్కడ. మా అబ్బాయిని అడిగి ఎక్కడిది ఇది నీకు ఎవరిచ్చారు అంటే మా ఫాదర్కి చాలా సీరియస్గా ఉంది, ఆయన రీబర్త్ అయ్యారు, అమెరికా నుంచి డాక్టర్ గారు వచ్చారు, ఆయన ఇచ్చారు అని చెప్పాడు. ఆ అమ్మాయి ఆయన డాక్టర్ సేగు కృష్ణ రమేష్ కదా అన్న. అవును నీకెలా తెలుసు అంటే ఆయన మా పప్ప మా డాడీ ఆయన అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ యోగా క్లాస్కి వచ్చాను అని చెప్పింది. వెంటనే మరి మీ ఫాదర్ కోసం చూస్తున్నారు కదా అంటే వెంటనే చెప్పంటే నా నెంబర్ ఆయనకి ఇస్తే ఆయన అమెరికా నుంచి నాకు కాల్ చేశారు. నా సంకల్పం ఏంటండి ప్రజలందరికీ మంచి చేయాలి అంటే నేను హ్యాపీగా అయిపోయాను, కానీ నేను హ్యాపీగా నా పని నేను చేసుకోవచ్చు, నా బిజినెస్ నేను చేసుకోవచ్చు. కానీ నేను చేశానండి యూనివర్సల్ అంటే నాకు ఇంత మంచి జరిగినప్పుడు ఇదే మంచిని ప్రపంచానికి ఎందుకు అందివ్వకూడదు, ఎందుకు మంచి చేయకూడదు అని ఆయన అమెరికా నుంచి రప్పించి ఇక్కడ పాత ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో రమదా మనోహర్లో రూమ్ ఇచ్చి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో అప్పుడు పరిచయం వాళ్ళందరినీ పేరు పేరున ఇలా పలానా హోటల్లో పెడుతున్నాను, ఒక పెద్ద సైంటిస్ట్ ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆయన అన్ని రకాల రోగాలు తగ్గించేస్తాను, నాది కూడా తగ్గిపోయిందని చెప్పాను. ఒక 500 మందిని పిలిస్తే ఒక 50 మంది వచ్చారండి. ఎవరు నమ్మలా, నాకు అర్థం కాల. నమ్మకపోవడం ఏంటంటే అసలు అంటే మనం అంత పాజిటివ్గా ఉంటాం కదా, ఎందుకు ఇలాగ అయింది అనేది మొత్తం దాని తర్వాత మీకు చెప్తాను ఎందుకు ఇలా జరుగుతుందని కూడా దాని మీద చాలా రీసెర్చ్ చేశాను. అంటే నా జీవితంలో జరిగే ప్రతి పాయింట్కి నేను ఆన్సర్ ఎత్తుకున్నాను విశ్వాన్ని 360 degreesలో. అంటే ఎలా పుడుతుంది సైన్స్ ఎలా పుడుతుంది, మనకి ఎదుర జరిగినప్పుడు దానివల్ల ఏంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడ ఉంది అనేది మనం ఎత్తుక్కోవాలి. ఎందుకు ఏమిటి అలా మూడిట్ల మీదే ఉంటుంది. అందుకని ఆటోమేటిక్గా వాళ్ళు 50 మంది వచ్చారండి. 50 మందికి ఆయనతో నేను ట్రీట్మెంట్ చేయించాను. తర్వాత వైజాగ్ తీసుకెళ్ళాను. వైజాగ్లో ఒక 75 మంది వచ్చారు, ఆయన కూడా ట్రీట్మెంట్ చేయించాము, అందరికీ తగ్గిపోయింది. అంటే నాతో పాటు 75 మంది నాకు సైన్యం దొరికారు. 50 మంది ప్లస్ 75 మంది 125 మంది. అంటే ఇంతమందికి తగ్గినప్పుడు ఇదే నేను ఎందుకు తీసుకోకూడదు అని నేను ఆయనకు సరెండర్ అయిపోయి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన యొక్క విద్యను నేను నేర్చుకుని నేను అందరూ డాక్టర్ అవడం జరిగిందండి. హోలిస్టిక్ హీలింగ్ డాక్టర్ రమేష్ ఫోర్ట్ అండ్ ఫ్యామిలీ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎనర్జీ మేనిఫెస్టేషన్ ఎన్రిచ్మెంట్ ఫుల్ఫిల్మెంట్ అనే ఒక కొత్త టెక్నాలజీని ప్రపంచానికి అందించారండి మా గురువు గారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు. అంటే నా లైఫ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ మొదలుపెట్టినట్టు. అంటే ఆ రోజు నాకు ఆ ప్రాబ్లం కనుక రాకపోయి ఉండుంటే ఈరోజు ఇంతమంది ఎదురుగుండా నాకు ఈ అవకాశం ఉండకపోయింది. డాక్టర్ గారు మీకు ఏదైతే ట్రీట్మెంట్ మొదలుపెట్టారో ఆ 40 రోజుల్లో మీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయండి? అంటే అసలు మనకి ప్రాబ్లం వస్తా గల కారణం ఏంటి, అసలు రీజన్ ఏంటి అంటే శక్తి తగ్గితే ప్రాబ్లం వస్తుంది, శక్తి పెరిగితే ప్రాబ్లం ఉండదు. అంటే శక్తి లేకపోవడమే కదండి. అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తి యూనివర్స్ నుంచి వస్తుందండి. యూనివర్స్లో ఉన్న శక్తిని మన బాడీ రిసీవ్ చేసుకోవాలి, మన బాడీ రిపేర్ చేసుకుంటుందండి. మనలోని శక్తి ఉంది, విశ్వంలోని శక్తి ఉంది, ఈ రెండు కలవట్లేదు, రెండు సింక్రనైజ్ అవ్వట్లేదు. ఏంటి అసలు అంటే ఫస్ట్ మనకి శక్తి వచ్చేది విశ్వంలో సూర్యుడి నుంచి శక్తి వస్తుందండి. రెండో శక్తి భూమి నుంచి వస్తుందండి. సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని ఆరా ఎనర్జీ అంటారు. ఆరా ఎనర్జీ అంటే దాన్ని దివ్య కాంతి వలయం అంటారు. అధర్వణ వేద చాప్టర్ 11లో చెప్పడం జరిగిందండి. సూర్యశక్తి. సూర్యుడు అంటే ఎవరండి? సూర్య కుటుంబం. సూర్య కుటుంబం అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. దీన్ని సోలార్ సిస్టమ్ అంటారు. అంటే ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది యొక్క జీవనగతి అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం 100కి 100%. ఫస్ట్ ఎనర్జీ సన్ ఎనర్జీ, రెండో ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ అండి. భూమి ఆకర్షణ సిద్ధాంతం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన మీద చూపిస్తుంది.
దాన్నే మనం ఆ భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ఇల్లు కొనుక్కుంటున్నాం, దాన్ని వాస్తు అన్నారు. దాన్ని సన్ ఎనర్జీని ఆస్ట్రాలజీ అన్నారు, భూమిని వాస్తు అన్నారు. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, మన అందరి ఇంట్లోని ఒక దేవుడి గది ఉంటుంది కదండి, ఎక్కడ ఉంటుందండి? ఈశాన్యంలో ఉంటుంది. ఈశాన్యం అంటే ఏంటండి? నార్త్ ఈస్ట్ రెండు కలిపిన దాన్ని ఈశాన్యం అంటారు. అంటే సూర్యుడి నుంచి ఏదైతే శక్తి వచ్చిందో తూర్పు నుంచి పడమరకు వస్తుందండి, దాన్ని ఫార్ అండ్ ఫార్ రేస్ ఎనర్జీ అంటారు. విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి. అలాగే నార్త్ నుంచి సౌత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందండి, భూమి ఆకర్షణ సిద్ధాంతం. అంటే ఇటు సూర్యశక్తి ఇటు భూశక్తి రెండు కలిస్తేనే దేవుడు స్థానం. నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ నార్త్ అండి, ఈస్ట్ నార్త్ కలిసింది అది, దాన్ని ఈశాన్యం అన్నారు. అదే దైవస్థానం. అంటే మీరు అక్కడ బొమ్మ పెట్టి పూజ చేస్తున్నారంటే దానికి ఆ శక్తి పెరిగిపోతుంది, దానికి పవర్ వచ్చేస్తుంది. అంటే ఆ రెండు కలయిక చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ప్రతి ఒక్క మనిషి మీద ఈ రెండు ఆధారపడి ఉంటాయి. అంటే సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని ఆస్ట్రాలజీ అన్నారు, భూమి నుంచి వచ్చిన శక్తిని వాస్తు అన్నారు. ప్రతి ఇంట్లో ఈ రెండిట్ల మీద వాళ్ళ యొక్క లైఫ్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వరకు ఏదో జరుగుతుందో అవన్నీ కరెక్టేనండి, ఏది తప్పులేదు, ప్రపంచంలో అన్నీ కరెక్టే. కానీ ఒక్కొక్క కాలానికి ఒకటి ఉంటుందండి, కాలానుగుణంగా అప్డేట్ అవ్వాలి. మన పాత రోజుల్లో ఫోన్లో లేనప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, అంటే ఆ కాలానికి అది గ్రేటు. తర్వాత ఫోన్ వచ్చిందండి, మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాం. ల్యాండ్ లైన్ ఒకటే ఉండేది, అసలు చాలా ఎంతో ఆనందపడిపోయేవాడు. దాని తర్వాత ఏమొచ్చిందండి? సెల్ ఫోన్ వచ్చిందండి. సెల్ ఫోన్ తర్వాత ఏమైందండి? ఇంకా అప్గ్రేడ్ అయిపోయింది మొత్తం అంతా. స్మార్ట్ ఫోన్ వచ్చిందండి, అందులో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రాబోతున్నది ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే రోబోటిక్ సైన్స్. అంటే ఎంత అప్డేట్ అయ్యిందో మనం కూడా ఇక్కడ కూడా అప్డేట్ అవ్వలేదు అంతే. ఆ కాలానికి ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాం, అక్కడే ఉంటున్నాం, దాని నుంచి వెళ్తున్నాం. దానివల్ల ఇన్ని కోట్ల మంది బాధల్లో కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నారు. ఆ కాలానికి అది సరిపోయింది, ఈ కాలానికి అది సరిపోవట్లేదు కదా. అంటే ఎక్కడో ఏదో ఒక ల్యాప్ ఉంది, మిస్ మ్యాచ్ అవుతలేదు. దాన్ని కనుక మనం ఐడెంటిఫికేషన్ చేసుకుని దాన్ని కనుక మనం అప్డేట్ చేసుకోగలిగితే మనం అందరం హ్యాపీగా ఉంటాం అన్నది. ఫస్ట్ నేను ఆస్ట్రాలజీ చెక్ చేసుకున్నాను, అసలు నాకు ఎందుకు ఇలా జరిగింది, అంటే నాకు ఎందుకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అంటే డాక్టర్ గారు చెప్పారని మిమ్మల్ని చెక్ చేసుకోమని? అవునండి, ఆయన చెప్పారు మొత్తం అంతా, ఆయన నేర్పించింది అంతా. ఇప్పుడు ఆయన ఏదైతే నేర్పించారో అదే విషయం మీతో అంతా మాట్లాడుతున్నాను. అంటే ఫస్ట్ మన ఎనర్జీస్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, అసలు మనకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నేను ఎక్కడైతే ఉంటున్నానో ఇల్లు, ఆ ఇంట్లో భూమి లోపల జియోపతిక్ స్ట్రెస్ ఉందండి, నెగిటివ్ ఎనర్జీ ఉంది, భూమి లోపల శక్తి లేదు. ఆస్ట్రాలజీలో కొన్ని గ్రహాలు మైనస్ ఉన్నాయండి, దాన్ని ఆయన ఆ శక్తితో ఆయన ఏదైతే టెక్నాలజీ కనిపెట్టారో దాంతో ఆయన అప్డేట్ చేయడం జరిగింది మొత్తం. అప్గ్రేడ్ చేసిన వెంటనే నాకు ఆటోమేటికల్లీ యూనివర్స్ కనెక్ట్ అయిపోయింది అంతే. ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అయిందో బాడీ రిపేర్ చేసుకుంది. అంటే యూనివర్స్ నుంచి మనం డిస్కనెక్ట్ అవుతాం వల్ల మనకు ప్రాబ్లం ఉంది. అంటే మన అడవిలో ఉన్నాం అనుకోండి, యూనివర్స్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, ఈ కాంక్రీట్ జంగిల్లోకి వచ్చేస్తాం, ఈ అపార్ట్మెంట్లోకి వచ్చేస్తాం, విశ్వానికి దూరం అయిపోయాం, చెప్పులు లేకుండా నడవాలి. ఎంతమంది ఈరోజు నడుస్తున్నారండి? ఇక్కడ అపార్ట్మెంట్ల మీద 30 ఫ్లోర్ 50 ఫ్లోర్, 1వ ఫ్లోరు 5వ ఫ్లోరు 10వ ఫ్లోరు 50 ఫ్లోరు 100 ఫ్లోరు కూడా కట్టేస్తున్నారు. మరి చెప్పులు లేకుండా నడుతున్నారు, భూమి నుంచి శక్తి రావట్లేదు, బయటకు వెళ్ళగానే చంద్రుడి నుంచి శక్తి లేదు. పాత రోజుల్లో మనం బయట పడుకునేవాళ్ళం, సందమామం చూసుకునేవాళ్ళం, పిల్లలందరూ కూడా సందమామం చూపించి ఆడించేవారు. ఎంతమంది తల్లి ఇవాళ సందమామం చూపిస్తున్నారు? మీరు ఆ విధంగానే పెరిగినా కూడా మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందిగా. ఎందుకని? ఇక్కడ నేను కాంక్రీట్ జంగిల్లోకి వచ్చేసాను, ఏదైతే నా ఎనర్జీస్ అన్నీ తగ్గిపోయినాయి, భూమి నుంచి జియోపతిక్ స్ట్రెస్ వచ్చేసింది, నెక్స్ట్ నా గ్రహాలు ఏదైతే ఉన్నాయో అలైన్మెంట్లో రాంగ్ వచ్చేసింది, విశ్వం నుంచి నేను డిస్కనెక్ట్ అయిపోయాను, బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయాను, ఇంట్లో ఏసీలు ఉన్నాయి, ఇంట్లోనేమో రేడియేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆటోమేటికల్లీ ఏమైపోయిందండి, నేచర్ నుంచి ఎనర్జీని తీసుకోలేకపోయాను, కన్సీల్ చేసుకున్నాం మొత్తం అంతా కూడా, సెల్ ఫోన్ రేడియేషన్స్, అలా 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 ఆటోమేటికల్లీ మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే విశ్వానికి మనం దగ్గర అయిపోయామో, విశ్వం నుంచి ఎనర్జీ మన బాడీ ఎప్పుడో తీసుకుందో మన బాడీ రిపేర్ చేసుకుందో, అంటే బాడీలో ఇంటెలిజెన్స్ ఉందండి. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా బాడీలో ఉన్న ఇంటెలిజెన్స్ చాలా వేరు. మనం నోన్ అనాటమీ అన్నోన్ అనాటమీ, మనకి ఇప్పటివరకు సైన్స్ ఏదైతే చెప్పిందో అది నోన్ అనాటమీ అండి.
అంతకంటే తెలియని అనాటమీ మన బాడీలో ఉందండి, అది అన్నోన్ అనాటమీ, అదే స్పిరిచువల్. అంటే నేను ఏమంటానంటే స్పిరిచువాలిటీకి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కనెక్ట్ అవుతారో అది 100% రిజల్ట్ వస్తుంది. లేకపోతే మనం ఏమంటారు, మన పని మనం చేస్తాం 50% అంతే. అంటే 50% రాకుండా అంటే సంపూర్ణ రామాయణం అంటారు. ఎప్పుడు అంటారు అంటే ఆ స్పిరిచువాలిటీ అనేది కనెక్ట్ అవ్వాలి. స్పిరిచువల్ అంతకంటే గొప్పది ఏమీ లేదు. ఇప్పుడు మన మనుషుల్ని మనం జీవకణాన్ని సృష్టించగలిగాం, సైన్స్ ఎంత డెవలప్ అయినా అది కనుక్కోగలిగారు దేవకణాన్ని? కనుక్కోలేరు. అది కనుక్కోలేరు. ఎందుకంటే కొన్ని కొంతవరకే సాధ్యమవుతుందండి. ఇప్పుడు మనం ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి, కొంతవరకే మనం చూడగలుగుతాం. అదే బైనాక్లాక్ వేస్తే ఇంకొంచెం దూరం చూడగలుగుతాం. అలాగే మనం యూనివర్స్ని చూడాలంటే సూక్ష్మదర్శనంతో చూడాలి. మన కళ్ళు మనకు కొంతవరకే, ఆ రకంగా అనమాట. అంటే వారు ఇచ్చినప్పుడు మీరు సాధనలో మొట్టమొదటి చేసిన పని ఫస్ట్ ఆయన ఏమన్నారంటే అంతా నీ లోపలే ఉంది, బయట ఏమీ లేదు, నీ బాడీయే రిపేర్ చేసుకుంటుంది, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి అని కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు ఆయన నాకు. ప్రతిరోజు నేను క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేశాను. చేసినప్పటికీ నా లోపల నుంచి నాకు పవర్ రావడం జరిగిందండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి, ఫిజికల్ కాదండి, ఫిజికల్ కాదు అది. అంటే లేటెస్ట్ అప్డేటెడ్ అంటే కొత్త టెక్నాలజీని ఆయన కనిపెట్టారు. అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ, మేనిఫెస్టేషన్, ఎన్రిచ్మెంట్, ఫుల్ఫిల్మెంట్ అని కొత్త టెక్నాలజీని ఆయన తీసుకురావడం జరిగిందండి. ఆయన కొంత ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, అంటే శక్తితో ఆయన శక్తి క్రియేట్ చేసి ఇచ్చారు. అంటే శంబాలా పవర్, శంబాలా ఎనర్జీతో. అంటే శంబాలా అనేది హైయర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మీరు నడిచి వెళ్ళారండి, ఎంత దూరం వెళ్ళగలుగుతారు? ఒక 4 కిలోమీటర్లకి మీ శక్తి తగ్గిపోతుంది. అదే మీకు 2 వీలర్ ఇచ్చామనుకోండి, ఓ టూల్ ఇచ్చాం, అదే శక్తితో మీరు వేరే డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళగలుగుతారు. మీకు కార్ ఇచ్చారు, అదే శక్తితో వేరే రాష్ట్రానికి వెళ్ళగలుగుతారు. ఓ ఫ్లైట్ టూల్ ఇచ్చారు, అదే శక్తితో వేరే కంట్రీకి కూడా వెళ్ళగలుగుతారు. అంటే మనకి శక్తి లేనప్పుడు మనం కొన్ని టూల్స్ తీసుకోవాలి. అందుకనే మంత్రం, తంత్రం, యంత్రం అన్నారు. అంతే మనకి ఏముంటాయంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే మూడిటిని మనం యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే ప్రతిదీ మనం బ్యాలెన్సింగ్ చేసుకోగలగాలి. అంటే మన లోపల ఉన్న శక్తిని అవేకం చేస్తే యూనివర్స్లో ఉన్న శక్తి కనెక్ట్ అవుతుంది. మన లోపల ఉన్న శక్తి నిద్రపోయింది అనుకోండి, యూనివర్స్ శక్తి కనెక్ట్ అవుతుంది. అంటే రెండు బ్యాలెన్సింగ్ అవ్వాలి, రెండు కలవాలి. రెండు చేతులు కలిస్తే టప్పట్లు వస్తాయి, సౌండ్ వస్తుంది. అలాగే మన యూనివర్స్ రెస్పాండ్ చూస్తూ ఉంటుంది, ఎప్పుడు నువ్వు మంచిగా అవుతావని. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మన ఆలోచనలు అండి, మన కర్మలు, మన నమ్మం, ఒప్పుకోం, అన్నీ నాకు తెలుసు అంటాం. అంటే బాడీ, మైండ్, సోల్, ఈ మూడిట్ల మీద మొత్తం సబ్జెక్ట్ అండి. మొత్తం అంతా ఈ మూడు దేనిపైన చేసుకుంటున్నాయి కలవకుండా ఆ మూడు ఒకదానికొకటి సింక్రనైజ్ చేసుకోగలిగితే సూపర్ సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉందండి. ఇప్పుడు ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ గారు మనల్ని నడపగలుగుతున్నారంటే ఎన్నో డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని అన్ని కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మనం ఇంత హ్యాపీగా నిద్రపోగలిగి హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎవరి సంబంధం లేకుండా, ఎవరి పని వాళ్ళు చేసుకునే సంబంధం లేకుండా చేశారనుకోండి, విచ్ఛిన్నం అయిపోదండి. అలాగే ప్రతిదీ కూడా అంతే, యూనివర్స్లో ప్రతిదీ కూడా సమన్వయం ఉండాలి, కలవాలండి. కానీ మన ఇక్కడ ఏంటంటే అందరం విడిపోయామండి. మనం కూడా విడిపోయాం. నీది కులం అంటాం, నాది కులం అంటాం, నీది మతం అంటాం, నాదా మతం అంటాం, నీది రాష్ట్రం అంటాం, నాది రాష్ట్రం అంటాం. అంటే అన్ని రకాలుగానే విడిపోయామండి. విడిపోతుంది ఏమైపోయినాయి సమస్యలు. ఇంట్లోనే కూడా తల్లిదండ్రుల దగ్గర కొడుకులు ఉండకూడదు, నా సంసారం నాది, మీ ఇద్దరు కలిసి ఉండకూడదు. అంటే అవి కూడా విడిపోయినాయి, బాంధవ్యాలు లేవు, అన్నీ విడిపోయినాయి మొత్తం అంతా. అంటే ఎవరు దాల్చి ఇండిపెండెంట్గా రింగిల్గా చేద్దామంటే అవ్వదండి. అంతా కలిపితేనే పవర్. 5 ఏళ్ళు కలిస్తే శక్తి వస్తుంది, ఒక్కదానిగా లేదండి. ఇప్పుడు పంచిపోతాలు ఉన్నాయండి, అన్నీ విడిపోయి నేను నాకు నచ్చినప్పుడు గాలి ఇస్తాను, నాకు నచ్చినప్పుడు వాటర్ ఇస్తాను, నాకు నచ్చినప్పుడు సూర్యుడు ఉదయిస్తాను అంటే మనం ఇక్కడ జీవకోటి ఒకటే ఉంటుందండి. ఇది ఏ టైంకి ఏది జరగాలో ఆ యూనివర్స్ అలా చేస్తున్నదండి. మనం కూడా యూనివర్స్ని ఫాలో అవ్వాలి, విశ్వాన్ని గమనించాలి. అంటే ప్రతిదానికి ఒక లాస్ ఉంటాయండి, కాన్స్టిట్యూషన్ లా ఉంటుంది. మనం ఇక్కడ బతకాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ చెప్పిన చట్టాల ప్రకారం మనం నడవగలిగితే మనల్ని హ్యాపీగా మనం ఉంచుతారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుందండి? అలాగే యూనివర్స్లో కూడా యూనివర్స్ లా ఉంటుంది, విశ్వధర్మాలు అంటారు. అది ఎవరు నేర్పించలేదు. ఆ విశ్వధర్మాన్ని కనుక మనం ప్రయాణించగలిగితే మనకి సస్టైనబిలిటీ వస్తుందండి, మన లైఫ్లో హ్యాపీనెస్ వస్తుందండి. ఆ బాడీ, మైండ్, సోల్ అనేది సింక్రనైజ్ అవుతుందండి. అలా కాకుండా మీ పని మేము చేసుకున్నప్పుడు బాడీ కూడా అలాగే ఉంటుందండి. మైండ్ పని చేస్తుంది, బాడీ పని చేస్తుంది, ఆత్మ పని చేస్తుంది. అందులో ఎవరు హ్యాపీగా లేరు, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. సో అర్థం కావట్లేదు, ఏం చేయాలి, నేను నాకెందుకు ఇలా జరిగింది. ఎవరి మటు కూడా అలాగనుకుంటున్నారు.
సొల్యూషన్ దొరకట్లేదు, పరుగులు ఎడుతున్నారు, ఇటు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇన్ని హాస్పిటల్ ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి కదండి. ఎవరికి బీపీలు ఉండకూడదు, ఎవరికి షుగర్ ఉండకూడదు, ఎవరికి థైరాయిడ్లు ఉండకూడదు, ఎవరికి మామూలే కదండి, నొప్పులు ఉండకూడదు. ఎందుకు ఉన్నాయండి అన్నీ? మరి గుళ్ళకి వెళ్తున్నారు, గోపురాలకి వెళ్తున్నారు, పూజలు చెప్పారు, అదంతా నిజమే. హాస్పిటల్ చెప్పింది నిజమే, నెక్స్ట్ దేవుడు చెప్పింది నిజమే, ఆస్ట్రాలజీ వేద పండితులు ఏదో చెప్పారు అవన్నీ కూడా నిజమే, ఏది తప్పు కాదు. కానీ సింక్రనైజ్ లేదు. అంటే ఇటు మెడికల్ ఫీల్డ్కి, ఇటు సైన్స్కి, ఇటు స్పిరిచువాలిటీకి సంబంధాలు తెగిపోయినాయండి. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నాను చూడండి, బాగా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. పాత రోజుల్లో మనకి ఋషి సంస్కృతి ఉండేదండి. అప్పుడు ఆ రోజున డాక్టర్ అంటే వాళ్ళకి ఏంటంటే వాడికి ఆస్ట్రాలజీ తెలిసి ఉండేదండి, వాస్తు తెలిసి ఉండేదండి, పంచకోశాలు తెలిసి ఉండేది. పంచకోశాలకి ట్రీట్మెంట్ చేశారు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, అంటే 5 బాడీలకి ట్రీట్మెంట్ చేయాలి. సింగిల్ నెక్స్ట్ మనకి చక్రాస్ ఉన్నాయండి, 7 చక్రాస్ ఉన్నాయి. సహస్రం, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార. చక్రాస్ రిపేర్ చేసుకుంటే చక్రాస్ ఓపెన్ అయిపోయి విశ్వం నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఎన్ని ఎక్కడున్నాయండి? అంటే సింక్రనైజ్ లేకపోతే ఏమవుతుంది? అందుకని వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా సరే వాళ్ళు తగ్గించగలిగేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందండి, ఆస్ట్రాలజీ వేరు, వాస్తు వేరు, డాక్టర్స్ వేరు, దేవుడు వేరు. ఆస్ట్రాలజీలో కూడా అన్నీ మారిపోయింది. అలాగే మనిషిలో కూడా బాడీ, హార్ట్ వేరు, కిడ్నీ వేరు, లివర్ వేరు, ఎవరి పార్ట్ వాడు చూసేసుకుంటే అంత విడిపోయిన తర్వాత ఏముంటుందండి? ఒక మనిషి ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు పవర్ ఉంటుందండి. శక్తి ఎప్పుడు అందరూ ఒకే మాట మీద ఉంటే ఏమంటది కదండి, ఎప్పుడు ఎవరి మాటకి వాళ్ళు విడిపోతేనే ఈజీ అవుతుంది. ఇప్పుడు సైన్యం ఎప్పుడు వస్తే, ఇప్పుడు మన బాడీలో ఫైట్ చేస్తూ ఉంటాయి, అన్ని కరెక్ట్గా సింక్రనైజ్ అనుకో, శత్రువులు రాగలరా, వైరస్ రాగలదు మన బాడీలోకి, ఇమ్యూనిటీ తగ్గినప్పుడే కదా మన ఫైట్ చేస్తుంది. అందుకని మనం విడిపోవడం వల్ల ఈజీ అయిపోయింది, తొందరగా అటాక్ దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయాన్ని బట్టి ఆ రకంగా ఉండటం వల్ల, స్వార్థం వల్ల, మనిషి ఆలోచన వల్ల ఇది అవుతుంది. అంటే ఈ అన్నిటికీ కారణం మనిషి ఆలోచన అండి. అంటే విశ్వం ధర్మం ఏంటంటే విశ్వానికి పాజిటివ్ నెగిటివ్ తెలియదండి. మనం ఏది ఆలోచిస్తే అది జరిగిపోతుంది. అతను భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు, యద్భావం తద్భవతి అని. అసలు ఒక మనిషికి పాజిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఒక మనిషి నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఒకటి సైంటిస్ట్గా ఎందుకు మారుతున్నాడు, ఒకటి ఐసీఎస్సీ మిలిటరీ ఎందుకు అయిపోతున్నాడు, ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది, అసలు కారణం ఏంటి? అది మనం ప్రశ్న వేసుకుంటే కనుక అక్కడ మీకు అర్థం చెప్తున్నాను చూడండి. ఈ ఆలోచన వల్లే వాడికి ఆ ప్రాబ్లం దాగింది. ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన అంటే వాడు గత జన్మలో చేసుకున్న కర్మానుసారం జరుగుతుంది. అసలు దాని గురించి ఇంకా నేను వివరంగా చెప్తాను. మనందరూ ఉన్నామండి, చాలా మంచి పని చేసాం. మంచి పనులు చేసామని చెప్పేసి యూనివర్స్లో 18 సాక్షిభూతాల్లో ఇవన్నీ రికార్డ్ అయిపోతాయండి. చెడ్డ పనులు చేశాడు అది, ఈ జన్మే నాకు ఏదో గొప్పది, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను స్వార్థంతో డబ్బులన్నీ దాచేసుకుని ఎవరికి అన్నం పెట్టకుండా, ఎవరిని చూడకుండా వాడి ఫ్యామిలీ కోసం అని చెప్పేసి అక్కడే బతికేస్తున్నారండి. ఇక్కడ ఈ చిన్న లాజిక్ పాయింట్ కనుక అందరూ అర్థం చేసుకుంటే, అందరినీ కలుపుకెళ్తే కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. అంటే విశ్వం గమనిస్తున్న సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా మనందరం మీ ఫ్యామిలీ ఏదైనా అడిగారండి, జనరల్గా మీరు ఏం చెప్తారు? నేను, నా భార్య, నా పిల్లలు, అంతేనండి. ఇంకేమైనా మాట్లాడతారా? అంతే ఉంటే తల్లిదండ్రుల గురించి చెప్తారు అంతే, బాబాయ్ పిన్ని చెప్తారు. మీరు నన్ను అడగండి, మీ ఫ్యామిలీ ఎవరండి? చెప్పండి. రైట్, నేను కూడా అంతే. నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్, ఇది నా ఫ్యామిలీ అండి. ఎప్పుడైతే మీరు అంత పెద్ద ఫ్యామిలీ అన్నారో యూనివర్స్ మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మనందరం ఫ్యామిలీ అనగానే ఏమనుకుంటామంటే రక్త సంబంధమే ఫ్యామిలీ అనుకుంటున్నాం, ఆత్మ సంబంధం అనుకుంటలేదు. అంటే రక్త సంబంధం నుంచి ఆత్మ సంబంధంలోకి ఎవరైతే ఎక్స్పాండ్ అవుతారో అప్పుడు యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, వీడు మనకు కావలసిన వాడు, ఎందుకంటే నా గురించి కూడా ఇటు ఆలోచించాడు, నన్ను కూడా కలుపుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో, అందుకని వీటికి నేను హెల్ప్ చేయాలి అని విశ్వం చూసుకుంటున్నాను. అంటే మీ ఆలోచనే కదా, నా ఫ్యామిలీ నాదే, నేనే సంపాదించాను, నువ్వెలా సంపాదించగలవు, నువ్వు అక్కడ ఎందుకు పుట్టావు అంటే గత జన్మలో నువ్వు పుణ్యం చేసుకున్నావు, అందుకు నీకు మంచి తల్లిదండ్రులు దొరికారు,
మంచి భార్య దొరికింది, మంచి భర్త దొరికాడు, మంచి పిల్లలు వచ్చారు, నీకు అందరూ నువ్వు లైఫ్లో ఏది పట్టుకుంటే బంగారం అయిపోయిందంటే నువ్వు గత జన్మలో పుణ్యం అది. అంటే ఆ పుణ్యంతో నువ్వు అది సంపాదించుకున్న దాన్ని నువ్వు 10 మందిని కలుపుకుంటూ ఆత్మబంధువులు చేసుకుని నువ్వు సక్సెస్ అయ్యి అందరినీ కలుపుకొని అందరికీ మంచి పనులు చేస్తూ సక్సెస్ అయ్యి నువ్వు ఎప్పుడైతే 100 మందికి 1000 మందికి నువ్వు దాన ధర్మాలు చేసావో ఆటోమేటిక్గా నువ్వు అనంత హృదయంలో దేవుడు అవుతావు. అంటే దేవుడు, మానవుడే దేవుడు. అంటే దేవుళ్ళ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాకి నీ ప్రయాణం చేయాలి, పరివర్తన చెందాలి. అంటే క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయిందో ప్రతి మానవుడు భగవంతుడిగా ఎలా మారాలు అనేదే విశ్వం చూస్తూ ఉంటుందండి. విశ్వం చూస్తూ ఉంటుంది, వాళ్ళకి తన దగ్గర తీసుకుంటుంది, వాళ్ళకి రైటిస్ పాత్ ఇస్తుందండి, వాళ్ళకే మోక్షం ఇస్తుందండి. మోక్షం అంటే ఏంటనుకుంటున్నారు? నువ్వు నీలో పరివర్తన చెందాలి, నీలో మార్పు రావాలి. మార్పు రావాలంటే నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ రాకుండా నీ ఆలోచనని కరెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఒక మనిషి ఆలోచన, ఇప్పుడు ఎవరన్నా చూడండి, అందరూ ఈ రోజున అందరూ కష్టాల్లో ఉన్నారండి, మీకు ఒంట్లో బాగాలేదు, మీరు రోజు తెల్లారు లేచిన కానీ ఏం మాట్లాడతారు? నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను చచ్చిపోతున్నాను, నాకు నొప్పులు అన్నాడు. విశ్వానికి ఏం మెసేజ్ ఇచ్చారు? నాకు ఒంట్లో బాగాలేదు, నేను చచ్చిపోతున్నాను, నేను బాధల్లో ఉన్నాను. విశ్వానికి ఏం అర్థమైంది? యూనివర్స్కి యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఇంకా నీ కష్టాలు పెంచుకుంటాం కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు విశ్వం కష్టాలు ఇస్తున్నది. అప్పులు అన్నాడంటే అప్పులు ఇస్తున్నది. అంటే యూనివర్స్కి పాజిటివ్ నెగిటివ్ తెలియదండి. మీరు ఏది అంటే ప్రతి ఆలోచనకి శక్తి ఉంది, ప్రతి ఆలోచనకి అది ఉంది అని ఎవరికి తెలియదు. మనం ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటాం, రోజుకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలో కూడా కొంచెం మీకు చెప్తాను, ఏదైతే ఆలోచన వచ్చిందో అది కాన్షియస్ మైండ్లోకి వస్తుందండి. ప్రతి ఆలోచన ఎప్పుడైతే దాన్ని నువ్వు నమ్మావో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుందండి, రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే రికార్డ్ అయిందో ఆ రికార్డ్ అనేది రిపిటేషన్ అవుతూ ఉంటుంది. అదే ఆలోచన మరి నీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఏదైతే వచ్చిందో నువ్వు మాట్లాడుతావు, నువ్వు ఏదైతే మాట్లాడావో యూనివర్స్గా వెళ్ళిపోతుంది, అది జరిగిపోతుంది. అంటే అంత ఆలోచనలోని. అంటే మరి ఆలోచనలు మార్చుకోవాలి అని అలానే చాలామంది ఎప్రిమేషన్ చేస్తే అయిపోతుందా అంటే ఇక్కడ అవ్వదండి. అంటే ఆ ఫీల్డ్ మార్చాలి. నువ్వు ఎక్కడైతే అనుకుంటున్నావో ఆ ఫీల్డ్ యొక్క పవర్ పెరగాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామిలో నువ్వు దగ్గరికి గుడికి వెళ్ళి, తిరుపతి వెళ్ళి, తిరుమల వెళ్ళి నువ్వు కోరుకున్న పని అయిపోతున్నావు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ హయ్యర్ లెవెల్. ఇక్కడ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూ రేడియేషన్ పెట్టుకున్నావు, సెల్ ఫోన్ ఇంట్లో వైఫై పెట్టుకుంటున్నావు, చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, భూమిలో పోయిందేమో జియోపతిక్ స్ట్రెస్, నీ గ్రహాలు చూస్తే గ్రహాలు పనిచేయట్లేదు. మరి నీ ఆలోచన ఎలా వస్తుంది? నువ్వు ఎంత ప్రయత్నం చేసుకున్నా, ఎంత సాధన చేద్దాం అనుకున్నా నీకు అప్పుడు గుర్తొస్తూ ఉంటాడు, వచ్చి బెలగొడుతూ ఉంటాడు. నీ కష్టాలు పెరిగిపోతున్నాయి, నీకు కూర్చుందామంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, నడువు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ఎలా సాధన చేయగలుగుతారండి? అంటే దీనికి ఎక్కడుంది పరిష్కారం? దీని మూలం కీ ఏంటి అసలు? అంటే కీ ఓపెన్ చేస్తానే కదండి ట్రెజర్ ఓపెన్ అవుతుంది. అసలు ఆ కీ అనేది అందరూ అర్థం చేసుకోగలిగితే మీ బాడీ రిపేర్ చేసుకుంటుందనే విశ్వాన్ని అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఎవరు నమ్మరు, ఇది ఏదో చెప్పాడు అంటారు. అంటే ఎక్కడ ఉన్నది అనేది నువ్వు అర్థం చేసుకుని దీని మీద రీసెర్చ్ చేయగలిగితే ఇది సైంటిఫికలీ ప్రూవ్ అండి. నేను ఏదో కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇప్పుడు నేను ప్రతి విషయము ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తున్నానో అంతా కూడా ట్రూత్, నిజం, 100కి 100%. మీరు మీ కీ ఎప్పుడు ఓపెన్ చేసుకున్నారు? డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఆ కీ ఓపెన్ అయిన తర్వాత మీ లోపలికి విశ్వశక్తి వస్తుందని మీరు ఎప్పుడు గ్రహించారు? ఆ విశ్వశక్తి వచ్చిన తర్వాత నుంచి మీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? అంటే నేను ఫస్ట్ ఏంటంటేనండి, మనము నమ్మాలి ఫస్ట్. అంటే పశ్చాత్తాపంతో అవ్వాలండి. నాకు ఆ ప్రాబ్లం కనుక జరిగి ఉండకపోతే నాలో పశ్చాత్తాపం వచ్చేది కాదు. ఎప్పుడైతే నువ్వు ఇంకా లేవు, అందరూ నా కళ్ళు ఇక్కడ ఉన్నాయండి. ఎందుకంటే లైఫ్లో నాకు ఎదురే లేదు, ఏదంటే జరిగిపోయేది, నాకు నచ్చినట్టు ఉండేవాడిని, నచ్చినట్టు మాట్లాడేవాడిని. ఒక్కసారి ముట్టిక వేసిన తర్వాత ఓహో ఇది కాదు కదా లైఫ్, మనం చూడగలుగుతున్నాం, అది మనదా, విశ్వం ఇచ్చింది, మనం మాట్లాడగలుగుతున్నాం, మాట్లాడలేని ఎంతమంది ఉన్నారు, వినగలుగుతున్నాం, చెయ్యి ఇలా కలపగలుగుతున్నాం, కాళ్ళు నడవగలుగుతున్నాం. ఇంత శక్తి ఎలా వచ్చింది? విశ్వం ఇవ్వకుండా అవుతుందా? అప్పుడు రిలీజ్ అయ్యాను నేను, ఓహో అంటే ఇది కరెక్ట్ కాదు, మనం వెళ్తున్న పార్ట్ రాంగ్, ఇప్పటివరకు మనం చాలా తప్పులు చేశాము. అక్కడి నుంచి మనలో పరివర్తన స్టార్ట్ అయింది. అంటే ప్రాబ్లం రాకుండానే ముందే జరిగితే ఎంత ప్రాబ్లం అండి? అంటే మనందరం వెల్నెస్లో ప్రయాణం చేయట్లా, ఇల్నెస్లో ప్రయాణం చేస్తున్నాం. అంటే పీకల మీదకి వచ్చిన తర్వాత పరిగెడుతున్నాం.
అంటే రాకుండానే ముందే ఆలోచిస్తే రాజరాది కదా ప్రాబ్లం. అంటే ఎక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది మనం కనుక అది అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం రాకుండానే చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పరివర్తన మనలో సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపం. అంటే మన కర్మలు పోవాలంటే ఫస్ట్ పశ్చాత్తాపంతో 20% కర్మలు పోతాయండి ఎవరికైనా సరే. ఫస్ట్ పశ్చాత్తాపడాలి, సరెండర్ అవ్వాలి. ఎవరికి? యూనివర్స్కి, విశ్వానికి. అంటే ఫస్ట్ ఇగో ఉండకూడదండి. అది చాలా మందికి మీకు తెలుసు, నాకు కూడా ఉండింది. ఇప్పుడు అంతా పోయిందన్నమాట. తర్వాత ఐ నో యాటిట్యూడ్, అన్నీ నాకు తెలుసు అనుకుంటాం. ఏం చేసినా ప్రతి ఒక్కళ్ళు మహాడేస్తారు, కామెంట్లు కూడా పెట్టేస్తారు అని నాకు తెలుసున్నట్టు. వాళ్ళకి ఏం తెలుస్తారు, మహాడేస్తారు. అది నిజం అవ్వద్దు, వాళ్ళకి తెలియదు. మీరు ఏదైతే నిజం అనుకుంటారో అది నిజం అవ్వద్దు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అనిపిస్తే తెలుస్తుంది. బయట నుంచి అందరూ ఎవరైనా మాట్లాడేయచ్చు, కానీ వాస్తవం అనేది సఫర్ అయినట్టుగా బాధ ఏంటో తెలుస్తుంది. అందుకని ఫస్ట్ ఐ నో యాటిట్యూడ్ ఉండకూడదు, నెగిటివ్ మెంటాలిటీ ఉండకూడదు. అసలు 1% కూడా ఎవ్వరూ నెగిటివ్గా మాట్లాడకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎవరైతే నెగిటివ్గా ఆలోచించారో వాళ్ళకి లైఫ్లో సక్సెస్ లేదు, వాళ్ళు దగ్గర స్పిరిచువాలిటీ రాదు, వాళ్ళు భగవంతుడు బయటికి రాడు. ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్. అంటే మనం ఎలా ఉండాలి? కోరిక, తీరిక, ఓపిక, ఈ మూడు ఉండాలండి. హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, ఎప్పుడూ కూల్గా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి. మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ, నోరుంది కాదు ఏది పెట్టి మాట్లాడకూడదండి. స్వీట్ అంటే షుగర్ పెట్టినట్టంటే ప్రశాంతంగా ఎదురోటికి మనం మనిషిని చూస్తే, మాటను చూస్తే వాడి యొక్క ప్రవర్తన అర్థమైపోతుంది, వాడి బిహేవియర్ అర్థమైపోతుంది మాటను బట్టండి. అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నవే, మనలో ఉన్న శక్తులు అయ్యి మనం దాన్ని బయటకు తీయగలగాలి. అందుకని ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపంతో 20% కర్మ క్లియర్ అయిపోతాయి. రెండోది అంటే సాధన అండి. సాధన అంటే ఏంటి? మీ లోపలికి మీరు జర్నీ చేస్తాం, మీరు ఇంటర్నల్ జర్నీ. అంటే మీ లోపల ఉన్న శక్తిని మేలుకొల్పుతాం. ఆ శక్తి ఏంటంటే, నన్ను మా గురుగారు ఏం చేశారంటే నా లోపలికి వెళ్ళా చేశారు. ఇక్కడ నుంచి 9 స్టెప్స్ లోపలికి వెళ్ళా చేశారు. ఇక్కడ నుంచి 9 స్టెప్స్ లోపలికి వెళ్ళారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాం, 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 ఇక్కడ నుంచి లోపలికి 9 స్టెప్స్. ఎప్పుడైతే నేను లోపలికి వెళ్తాం మొదలయ్యానో నా థాట్స్ ఆగిపోయాను. ఎప్పుడైతే థాట్స్ ఆగిపోయినాయో నా మైండ్ అంతా చాలా ప్రశాంతం రావడం జరిగింది. ప్రశాంతంతో పాటు నాకు ఎనర్జీ వచ్చేసింది. అంటే అప్పుడు ఏంటంటే సోల్ యాక్టివేట్ అయిపోతుంది. సోల్ ఎప్పుడూ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే సోల్ ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వం నుంచి వచ్చింది. వచ్చి బాడీని తయారు చేసుకుంది, ఈ మైండ్ని ఇచ్చింది, బాడీని ఇచ్చింది. కానీ ఈ రెండు ఆధిపత్యం చేస్తున్నాయి. బాడీ ఒప్పుకోదు, మైండ్ ఒప్పుకోదు, సోల్ మాట వింటలేదు. అందుకని ఈ సోల్ అవేకెన్ చేయాలంటే ఈ రెండు మనం దానికి కామ్ చేయాలి, సైడ్ చేయాలి. అప్పుడు ఇది విశ్వంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ యూనివర్స్లోని ఎనర్జీ తీసుకుని బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఇదే కీ అండి. అంటే మన లోపలికి వెళ్ళి సాధన చేయాలి. అంటే లోపల పట్టుకోవాలండి, మన ఆత్మను పట్టుకోవాలి. ఆత్మను పట్టుకోవాలంటే ఏదైతే మనకు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మనం హయ్యర్ కాన్షియస్నెస్లో తీసుకెళ్ళగలగాలి. హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైయర్ కాన్షియస్నెస్ ప్లేస్లో ఉంది. ఆ ప్లేస్లో ఏదంటే జరిగిపోతుంది. మన ఇంట్లో కూడా అలా అవ్వదు. అంటే హిమాలయస్లో ఆ శక్తి ఉంటుంది, అలాగే నల్లమల అడవుల్లో ఆ శక్తి ఉంటుంది. అంటే శక్తి ప్రకృతి దగ్గరగా ఉన్నప్పుడు ఆ కాన్షియస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక మనకి కాంక్రీట్ జంగిల్లో మనం ఎంత సాధన చేసుకుని మనం ఏదో మిగతా ఏదైనా పెట్టుకుని, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, అంటే విషయం చెప్తున్నాను. అంటే మనకి అవగాహన చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. అందరూ కలిస్తేనే అవుతుంది, ఏ ఒక్కరి వల్ల ఏది అవ్వదు. అంటే అందరినీ కలపాలని నా యొక్క ప్రయత్నం. ఈ విద్యను అందరికీ ప్రసాదించాలని, అందరికీ నేర్పించాలని, అందరినీ నాలా తయారు చేయాలని ఉద్దేశం. నేను ఎలా బతికానో ఎంతో మంది బతకొచ్చు, చాలా మంది నాకు ఆ విద్య తెలియలేదు, నేను కూడా ఇవాళ ఉండకపోదును. అంటే ఈ జ్ఞానం బయటకు రాకపోను. అంటే ఈ జ్ఞానం ఎందుకు బయటకు వస్తున్నది? నేను బతికాను కాబట్టి నాకు అనుభవాన్ని అందరికీ నేర్పించి అందరినీ కూడా బతికించాలనే ఉద్దేశంతోనే నేను ఈ శంబాలా 360 సొల్యూషన్స్ అని పెడతాం జరిగింది. అంటే శంబాలా 360 సొల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అంటే సాధన అనేది 50% కర్మ క్లియర్ అవుతాయి. 3 సేవ ద్వారా 75% కర్మ క్లియర్ అవుతాయి. సేవ అంటే ఏం చేయాలి? నిస్వార్థంగా చేయాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం ఓదార్పునివ్వాలి, ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి. డబ్బు ఒకటే కాదండి, డబ్బులు ఒకటే కాదు, కష్టాల్లో ఒక మార్గం చూపిస్తాం, ఒక ధైర్యం ఇవ్వగలుగుతాం. అప్పుడు నేను భగవంతులో చూస్తాడండి. అంటే ఎంతమంది కనుక నిన్ను భగవంతుడు అనుకున్నారంటే నీ కాన్షియస్నెస్ రేజ్ అయిపోతుంది, నువ్వు దేవుడు అయిపోతావు. సేవ చేస్తే అవుతుందా?
దాన్ని కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు. అవును. కృష్ణుని రోజు కొన్ని కోట్ల మంది పూజ చేస్తారు. జీసస్ కాన్షియస్నెస్, జీసస్ని కొన్ని కోట్ల మంది ప్రేయర్ చేస్తారు. అల్లా కాన్షియస్నెస్, అల్లాని కొన్ని కోట్ల మంది నమాజ్ చేస్తారు. శ్రీ సన్నిధి కాన్షియస్నెస్, అంటే మీరు ఎంతో జ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా అంతమందికి పంపించగలుగుతున్నారంటే ఇది కూడా ఒక సేవే. ఎవరైతే యజమాని కూడా అంత శక్తి వస్తుందండి. అంటే ఏదో ఒక రకంగా మనిషికి ఒక ధైర్యం ఇవ్వటం, ఒక భరోసా ఇవ్వటం, కష్టం కాదురా ఇది, చాలా ఈజీ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఒక ధైర్యం భరోసా ఇస్తే అందరూ బతుకుతారండి. అంటే మనిషిని చంపకూడదు. అప్పుడు ఎలా ఉందంటే నాకు అదే జరిగింది. 6 నెలల్లో చచ్చిపోతామని చెప్పారండి. అంటే 6 నెలల్లో చచ్చిపోతాంటే ఆయన దేవుడా? నిజంగా నేను కనుక అది భయపోయేది, నేను కనుక మైండ్లోకి తీసుకుని ఉంటే నేను ఇలా లేను. వాళ్ళు చేసిన డయాగ్నోస్ ప్రకారం వాళ్ళు చెప్పారు. అంటే ఆ సైన్స్లో అది ఉంది, అంతే ఉంది, ఆ సైన్స్లో అది ఉంది. కానీ అందరూ ఆ సైన్స్తో ఆగిపోతున్నారు. నేనేమంటున్నాను, నేను మొత్తం 360 degreesలో చూశాను. ఇదే కాదు, ఇంకా ఉంది, ఎంతో ఉంది విశ్వంలో. ప్రతి ఎనర్జీస్ గురించి మనకి ఇంకా తెలియదు, ఇంకా రీసెర్చ్ ఎంతో ఉందని ఇంకో చెయ్యాలి. అంటే మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకు మనం మాట్లాడగలుగుతాం. అందులో ప్రతి ఒక్కరు నేను ఏమంటున్నానంటే ప్రతి దాని గురించి 360 degreesలో చూడమంటున్నాను. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవడమంటున్నాను, నెగిటివ్గా చూడొద్దు, అయిపోవద్దు, అధైర్యపడిపోవద్దు, ధైర్యంతో ఉండండి. ఎంత కష్టం వచ్చినా పర్లేదు, ఆ కష్టాలన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కాలమే మనకు పరిష్కారం చెబుతుంది. అయితే మనం ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మో రక్షిత అన్నారు. ధర్మంగా ఉంటే ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని నువ్వు ప్రవర్తించాలి. అంటే మూడోదంటండి సేవ. సేవ ద్వారా 70% జరుగుతుంది. 4 సంకీర్తన. సంకీర్తన అంటే ఒక భజన చేస్తాం అంటారు. భజన చేయడం వల్ల ఒక 100 మందికి ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. భజన ఒకటే కాదండి. ఇప్పుడు మరి శ్రీ సన్నిధి ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ఒక 1000 మందికి, 1,00,000 మందికి, 10 లక్షల మందికి, 1,00,000 మందికి అందించారనుకోండి, అది సంకీర్తనే. కొన్ని 100 మంది జీవితాల్లో కనుక ఇది ఇన్స్పిరేషన్గా తిరుగుని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అంది వాళ్ళు కనుక మంచి మార్గంలో రాగలిగితే ఆ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. అందులో ఒక మంచి విషయాన్ని చెప్పకపోతే పాపం, చెడ్డ విషయాన్ని చెబితే నేరం. నేరం అంటే ఈ జన్మలో శిక్ష అనిపిస్తాం, పాపం అంటే నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకని మనం విశ్వధర్మాన్ని ఫాలో అవ్వాలి. యూనివర్స్ లా అంటారు ఇదంతా కూడా. దాన్ని కనుక ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదండి. ఏ గ్రహం కూటంలో ఏమీ చేయలేవు, ఏ ప్రకృతి మనం విలేతాళం చేయదు. మన ఆలోచన ప్యూరిటీగా ఉండగలిగితే మన లైఫ్లో సక్సెస్ అవుతాం. ఫస్ట్ భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు సెల్ఫ్ రిలేషన్ అవ్వండి. ఎవరికి ఏం జరిగినప్పుడు నాకేం అవ్వదు, శక్తి అంతా నా లోపల, మీ లోపలే ఉంది, ఎవరి దగ్గర లేదు. మీ శక్తిని ఎలా అవేకన్ చేయాలో అది నాకు తెలిసిందంతే. ఇన్రిచింగ్ అవర్ కాన్షియస్నెస్, మీ లోపల ఉన్న ఆత్మశక్తిని ఎలా బయటకు తీయాలా అనేది, ఎలా మీ యొక్క చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా కాన్షియస్ లెవెల్లో తీసుకెళ్లాలనేది మాకు తెలిసింది. అది మేము ఇస్తాకి, నేను నేర్పిస్తాకి రెడీగా ఉన్నాను. ఫస్ట్ మీరు మా దగ్గర రావటం వల్ల ఏమవుతారు, మీరు స్ట్రాంగ్ అవుతారు, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఇది నేర్చుకుంటారు. మీ ద్వారా కొన్ని వేల లక్షల మందికి మీరు నేర్పించగలుగుతారు, మీరే గురువులు అయిపోతారు. అందుకని సెల్ఫ్ రియలైజేషన్, సాధన, సేవ, సంకీర్తన ఎప్పుడైతే ఇవన్నీ మనకి కూలంకుషంగా బ్యాలెన్సింగ్ చేసుకున్నాము, విశ్వం మనం కనెక్ట్ అవుతాం, బిగిన్ అవుతున్నాం. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి అంటే మీరు మొదట్లో ఒక మాట చెప్పారు, నా గ్రహస్థితులు బాగాలేదు ఆ టైంలో కూడా. అంటే ఈ గ్రహాల యొక్క బలాన్ని పెంచడం ద్వారా మనకి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది? అంతా అదేనండి. ఈ రోజున ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ గ్రహాల వల్లే వాళ్ళు ఆ ప్రాబ్లంలో స్టక్అప్ అయిపోతున్నారు మొత్తం అంతా. ఇంకేది కాదు, అంతా యూనివర్స్ అంతా అలైన్మెంట్ అయ్యింది మొత్తం అంతా కూడా. ఎందుకు ఈ గ్రహాలు ఎలా వస్తున్నాయి అంటే మీరు గత జన్మలో చేసుకున్న పుణ్య పాపాలు దాంతో డిసైడ్ అయిపోయింది. నాకు నేను చెప్పాను, నేను మీరు పుణ్యం పాపం అనేది చూడండి. ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫోన్ ఉందండి, పైకి కనిపించిందంతా కూడా ఏంటండి హార్డ్వేర్, లోపల ఉన్నది సాఫ్ట్వేర్. అలాగే మీరు కూడా ఏమైతే చేస్తున్నారో, ఒక మంచి పని చేశారు, మంచి పని చేసిందంతా కూడా విశ్వంలో రిజిస్టర్ అయిపోతుంది. మనం వెళ్ళి చాలా మంది బోర్డు పెట్టుకుంటారు, నేను ఇది దానం చేశాను, ఇది ధర్మం చేశాను. అసలు అవసరం లేదండి. యూనివర్స్ అంతా ఎనర్జీ కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు. మీరు ఎప్పుడైతే బోర్డు పెట్టుకున్నారో మీ దానం ధర్మం జీరో అయిపోయినట్టే. అంటే విశ్వం అన్ని గమనిస్తుంది. యూనివర్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు భూమి మీద ఉన్న 850 కోట్ల మంది యొక్క ప్రతి ప్రవర్తన పరివర్తన అంతా కూడా విశ్వంలో 18 సాక్షిపోతాల్లో రిజిస్టర్ అయిపోతాయి.
రిజిస్టర్ అయ్యి దాన్నే నీకు నెక్స్ట్ జన్మ కింద కర్మ కింద క్రియేట్ అవుతుందండి. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫోన్ ఉందండి, మీకు అందరికీ తెలుసు. ఈ పైన ఉంది హార్డ్వేర్, లోపల ఉన్నది సాఫ్ట్వేర్. మీరు ఈ ఫోన్తో మంచి మంచి కార్యక్రమాలను తీశారు, అంటే మంచి మంచి ఫోటోలు తీశారు, దేవుడి ఫోటోలను తీశారు. ఈ ఎక్కడికి స్టోర్ అవుతాయి? ఇందులో క్లౌడ్ ఉంటుంది, మీకు ఒక ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ మీరు ఐడి క్రియేట్ చేస్తారు, అందుకో 15 GB ఎంతో ఉంటుంది. అందులోకి వెళ్ళి ఫొటోస్ అన్ని స్టోర్ అవుతాయి. అది పుణ్యం అనుకోండి. తెలియకుండానే పాపాలు కూడా చేశారు. ఈ పాపాలు కూడా చెత్త ఫోటోలన్నీ తీశారు. అవి కూడా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయి? ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయి. అంటే పుణ్యం స్టోర్ అయిపోయింది, పాపం స్టోర్ అయిపోయింది, మీ జన్మ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ కొత్త ఫోన్ తీసుకుందాం, మీరు మళ్ళీ కొత్త జన్మ ఎత్తుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేయగానే అన్ని ఇందులోకి వచ్చేస్తున్నాయి కదండి. అలా కూడా దాన్ని బట్టి మీకు జన్మ అనేది రావటం జరుగుతుంది. కొంతమంది అమ్మాయిని కడుపు పడుతున్నారు, కొంతమంది పాపం పేదవాడు కడుపు పడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది? ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? వాడు ఏం పాపం చేశాడంటే గత జన్మలో వాడు కోటీశ్వరుడే, డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఉంది, అందరినీ మోసం చేసి చీటింగ్ చేసి ఇబ్బందులు పెట్టి ఆయన తిట్టి కొట్టి ఎప్పుడైతే చేశారో ఈ యూనివర్స్ అంతా రిజిస్టర్ అయిపోతుంది. ఆ జన్మకి అయిపోయింది, అక్కడితో అయిపోయిందా? నెక్స్ట్ జన్మలో ఏమవుతుందండి? మనకి ఎవ్రీ యాక్షన్కి రియాక్షన్. యూనివర్స్ ఎప్పుడు కూడా అది థర్డ్ న్యూటన్ లా అది, అంతే కదండి. అందుకని మనం ఈ జన్మలో చేసిన ఎవరైతే కష్టాలు పెట్టామో నెక్స్ట్ జన్మలో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కష్టాలు పెడతారు. కరెక్ట్గా మన కొడుకులను తిట్టాం, కొట్టాం, భార్యను కొట్టాం, రేపు పొద్దున అది వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ జన్మలో అది బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. ఈ సంవత్సరం మనం ఎవరినో డబ్బులన్నీ ఎగ్గొట్టేసాం, చచ్చిపోయాం. మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాడి మీద డబ్బులు వచ్చింది, నీ పక్కనే వస్తాడు, ఆ డబ్బులన్నీ వాడిని మోసం చేసి వెళ్ళిపోతాడు. అయ్యో నేను పోయిందని ఈ జన్మలో నేను ఏ పాపం చేయలేదే అంటే ఎందుకు చేయలేదంటే గత జన్మలో చేసి ఉన్నావు. అందుకని అది మనం గమనించుకోవాలి. అంటే మనం ధర్మబద్ధంగా వెళ్ళాలి, న్యాయబద్ధంగా వెళ్ళాలి, మన విశ్వధర్మాన్ని పాటించాలి, విశ్వం లాని మనం ఇది అవ్వాలి. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి. హంసలాగా 6 నెలలు బతుకుతారా, కాకిలాగా కలకాలం బతుకుతారా? హంస ఏం చేస్తుందండి? పాలని నీరుని వేరు చేస్తుంది. అంటే సృష్టిలో విశ్వంలో మంచి చెడు రెండు ఉంటాయి, కానీ మనం అన్నీ తీసుకుంటే కాదు, మనం పాజిటివ్నే తీసుకోవాలి, ప్యూరిటీగానే ఉండగలగాలి. ప్రతి మాటలోనే ప్యూరిటీ ఉండాలి, మన ప్రవర్తనలో ప్యూరిటీ ఉండాలి. అప్పుడు మీకు యూనివర్స్ మీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిందో పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. పీపుల్ మంచి జరిగిందంటే మీరు దేవుడు అంటారు. అంటే మనం దానికి కనెక్ట్ అవుతానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మీరు శంబాల 360 అని పెట్టడం, మీకు గురువుగారు ఎప్పుడైతే మీరు హైదరాబాద్ మళ్ళీ ఇంకొకసారి పిలిచి తీసుకొచ్చారో, వైజాగ్లో మీరు క్యాంపులు పెట్టారో, తర్వాత మీరు ఆయనకి శిష్యుడిగా మారి ఆ జ్ఞానాన్ని మీకు అందించండి అని అడిగినప్పుడు మీకు కోర్స్ ఏ విధంగా ప్రారంభమైంది, అప్పటి నుంచి మీ సాధన ఏ విధంగా ముందుకు వెళ్ళింది, మీరు పొందిన అనుభూతులు ఏంటి? ఓకేనండి. ఆయన ఏంటంటే ఈ టెక్నాలజీ కనిపెట్టిన తర్వాత నేను కూడా నేర్చుకుని ఈ టెక్నాలజీలో ప్రాక్టీస్ చేస్తూ నేను కూడా కాన్షియస్నెస్గా ఈ హీలర్ కింద, ఈ డాక్టర్ కింద నేను కూడా ప్రయాణం చేయడం జరిగిందండి. చేసిన తర్వాత నాలాగే ప్రపంచంలో 12 మందికి విద్య నేర్పించారు ఆయన. బాగా దగ్గరగా అంటా ఉన్నాము ఆయనతో క్లోజ్గా, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ద్వారా వచ్చాను కాబట్టి ప్రతి ఏమైనా కనిపెట్టినా నా మీద ప్రయోగం చేస్తాం, దాని మీద నేను కూడా సమాధానం చెబుతాం, నేను జనాలందరికీ చూసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అందులో ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఇన్వాల్వ్ అవుతాం జరిగింది మొత్తం. అంటే ఎనర్జీస్ మీద చాలా రీసెర్చ్ చేస్తాం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఆయన ఒక రోజు ఏమన్నారంటే, నేను కూడా మంగోలియా వెళ్తాను హరి, నువ్వు కూడా రా, మనం కూడా కలిసి వెళ్దాం, అక్కడ బేటీ అనే అమ్మాయి ఉంది కదా. అలాగే అమ్మాయి కూడా ఆ కంట్రీలో నేర్చుకుంది అనమాట. సరే ఆ రోజు నేను వెళ్దాం అనుకుంటే ఈ బ్రెయిన్ ఒప్పుకోలేదు. అంటే ఆలోచన ఆయన అవకాశం ఇచ్చారు నాకేం తెలియదు అసలు అప్పుడు కూడా. ఓన్లీ రమ్మన్నారు, మంగోలియా వెళ్దాం అన్నారు అంతే. మంగోలియాకి ఏంటంటే అలా ఆ కంట్రీలో అందరినీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో రమ్మన్నారు. నేను వద్దు అని నా ఆలోచనతో నేను స్టాప్ చేశాను. ఎందుకంటే మన ఈ ఆలోచన ఎంత డేంజర్ ఒకసారి చెప్తాను. అంటే నేను ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాను, నా ఆలోచన ఆ రోజు పాజిటివ్గా తీసుకున్న వల్ల నేను బతికాను. రెండోసారి నేను రిజెక్ట్ చేస్తాం వల్ల ఏమైందో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ రోజు నేను రమ్మని ఉంటే వెంటనే వెళ్ళిపోయి ఉంటే నాకు శుభ్రంగా పాస్పోర్ట్ ఉంది కాబట్టి వీసా దొరికిన ఆయనతో పాటు వెళ్ళిపోదును, ఆయనతో పాటు నేను నేర్చుకుందని. తర్వాత ఏం జరుగుతుంది చెప్తాను. ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ యొక్క టెక్నాలజీని మేము ప్రపంచానికి ప్రమోట్ చేస్తూ అందరికి ఇస్తున్నప్పుడు ఒక క్లాసులో ఒక లామా గారు వచ్చారు. లామా గారు వచ్చి వెంటనే ఆయన చెప్పారంట, ఇలాగా ఒక 2 రోజులు 3 రోజుల్లో మనం శంబాలా అనే ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాం అనుకుంటున్నాను అని రమేష్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు రోజు ఏం జరిగినా ఆయనతో నాకు కంపల్సరీ చిట్ చాట్ ఉంటుంది అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా.
ఆ రోజున ఆయనకి వెంటనే నైట్ కాల్ చేసి ఎవరో ఒక లామా గారు వచ్చారు, శంబాల వెళ్తాం అనుకుంటున్నారు, నువ్వు కూడా వచ్చే హరి అని అన్నారు. మరి ముందు రమ్మంటే నేను రాలేదు. ముందు కనుక వెళ్ళిపోయి ఉంటే హ్యాపీగా నేను ఆయనతో పాటు అక్కడే ఉందును. కానీ ఆయనకి తెలియదు శంబాలలో ఇలా వెళ్ళాలి అని వస్తుందని కూడా ఆయనకి తెలియదు. కానీ ఆయన లామా గారు చెప్పిన తర్వాత నాకు వెంటనే కాల్ చేశారు. ఆయన సరే ఎలా రావాలంటే నన్ను వచ్చేయమన్నారు. వచ్చేద్దాం అనుకుంటే నేను ఆ రోజున ఎక్కడ ఉన్నారంటే మంగోలియా వెళ్ళాలి. నేను ఎక్కడన్నా తెలుసు, నాకు ఉలంబత్తర్ మంగోలియాలో ఉన్నారని తెలుసు. మంగోలియా వెళ్ళాలంటే నాకు పాస్పోర్టు ఇది 2012లో జరిగింది. పాస్పోర్టు ఇస్తే సబ్మిట్ చేస్తే వీసా ఇవ్వాలి. ఇక్కడ మంగోలియా వీసా రావాలి. ఆ మంగోలియా వీసా రావాలంటే ఆ కౌన్సిలేట్ ఎక్కడ ఉందండి? ఢిల్లీలో. మరి ఢిల్లీలో ఆ కౌన్సిలేట్ కోసం వెళ్ళి అక్కడ నుంచి 2 days 3 days అది స్టాంపింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి. ఈ ఫ్లైట్ ఎక్కడ ఉందండి? డైరెక్ట్గా మంగోలియాకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. అంటే డైరెక్ట్గా చైనా బీజింగ్ వెళ్ళి బీజింగ్ నుంచి మంగోలియా వెళ్ళాలి. లేకపోతే తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? రష్యా వెళ్ళాలి. రష్యా నుంచి డైరెక్ట్గా మంగోలియాకి కనెక్టివిటీ ఉంది. అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి మంగోలియా లేవు, ఫ్లైట్స్ లేవు. అంటే ఇవన్నీ ఇంకో చూసుకుంటే ఇంకో 6 రోజులు పట్టేలా ఉంది. కానీ అక్కడ 3 రోజుల టైం ఉంది. ఆ రకంగా నేను ఒక వండర్ఫుల్ అవకాశాన్ని మిస్ అయిపోయాను. శంబాలా వెళ్ళైపోయాను నేను. నాకు కూడా తెలియదు అప్పుడు శంబాలా గురించి. అప్పటికి మీకు ఐడియా లేదు? అప్పుడు కూడా నాకు ఐడియా లేదు. ఏదో నేను బతికాను, ఈ సైన్స్, ఈ టెక్నాలజీ దీనివల్ల అన్నీ తగ్గిపోతున్నాయి, అందరికీ మంచి జరుగుతున్నది అనే ఒక కాన్సెప్టే తప్ప ఈ శంబాలా అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు అనేది నాకేం తెలియదు అసలు. ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, అది ఎంతో ఎవరు వెళ్ళలేరు, అప్పుడు కనుక్కోలేదు, అది ఎక్కడుందో తెలియదు. కొంతమంది ఏమో హిమాలయాల్లో ఉంది, కొంతమంది టిబెట్ దగ్గర ఉంది, కొంతమంది ఏమో శంబల్ లోయలో ఉంది. ఇలా రకరకాల ఎవ్వరు ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. అసలు రియల్ శంబాలా అంటే ఏంటి, అసలు శంబాలా ఎక్కడుంది, ఏం జరిగింది, ఎలా వెళ్ళగలుగుతారు, ఏం చేయగలుగుతారు, శంబాలా యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఎవరికి నాలెడ్జ్ లేదు, నాకు లేదు. కానీ ఆ రోజున ఆయన నేను ఉండిపోయాను, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో అనేది నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఎంత బాధపడ్డానంటే ఎందుకు ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను, ఏంటి నా ఆలోచన ఏంటి ఇలా చేసింది, అది కర్మ. అంటే మన కర్మ ఉంటే మనం రీరేట్ చేసుకోకపోతే మనం నెగిటివ్గా ఉండటం వల్ల నాకు ఆ రోజున నేను శంబాలా వెళ్తాక అవకాశం అయిపోయింది. అంటే కర్మ ఉంటే అక్కడికి వెళ్ళలేరు అని తెలుసుకున్నాను. ఆయన వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్కి తీసుకెళ్లారు, లామా గారు తీసుకెళ్లారు. చేతిలో గోధుమలు వేసారు, వేసి పాలు పోసి సూర్యుడికి అభిషేకం చేయమన్నారు. ఓం సూర్యాయ నమః అనేటప్పటికి సూర్యుడు క్లాక్ వైపులో తిరుగుతాం మొదలెట్టారు. ఒక సూర్యుడు 3 సూర్యులు అయ్యారు, 6 సూర్యులు అయ్యారు, 9 సూర్యులు అయ్యారు, 12 సూర్యులు అయ్యారు. ఆయనకేం అర్థం కాల. అంటే ఆయనకి తెలియదు అంతవరకు. ఎందుకంటే ఆయన ఒక డాక్టరు, అలోపతి డాక్టర్ ఆయన. తర్వాత రీసెర్చ్ సైంటిస్ట్గా ఉన్నారు. అంటే స్పిరిచువల్గా హయ్యర్ నాలెడ్జ్ ఏం లేదు, ఏదో కొంత స్పిరిచువల్ టచ్ ఉంది కానీ అంత డెప్త్ తెలియదు. అంటే ఓవరాల్గా 100% అనేది తెలియదు. ఎప్పుడైతే ఆయన శంబాలాలోకి వెళ్ళి ఎప్పుడైతే జరిగిందో ఈ కాస్మిక్ డ్యాన్స్ జరిగిందో ఆయనలోనే రియలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే తెలియకుండానే, అంటే విశ్వం అవకాశం ఇచ్చింది. అంటే ఎవరికి ఏది ఇస్తుందో తెలియదండి. అంటే చాలా మంది ఏంటంటే ఋషులే వెళ్ళగలుగుతారు, ఎవరు వెళ్ళలేరు అని అపోహలతో ఉన్నారు. అంటే నిజం అబద్ధం ఎవరికి తెలియదు కదండి. నాకు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మీకు నీ ప్రూఫ్లు చూపిస్తాను, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అదేంటంటే నా అనుభవం చెప్తాను నేను, ఇదంతా నిజం, మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఇది ఎవరు చూపించలేరు కదా మాట్లాడేవాళ్ళు. అవునండి. అంటే ఏది పడితే మాట్లాడతాం కాదండి. నిజమే ఫస్ట్ పాజిటివ్గా థింక్ చేయండి, ప్రతిదీ నెగిటివ్గా థింక్ చేస్తే ఎంతో మంది ఉండొచ్చు, ఎవరో ఇలా అనుభవం చూస్తానని చెప్పరు. అనుభవం చూపించమన్నారంటే అది నిజం అవుతేనే అనుభవం చూపిస్తారంటారు. అంటే విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. ఈ రెండు కరెక్ట్ కాదు. సెన్సస్ కంటే బియాండ్ వెళ్ళేది సోల్ కనెక్ట్ అవుతేనే అనుభవం. ఆ సోల్కి చేసేది మీరు చెప్పే సబ్జెక్టు అల్టిమేట్ ఇన్ ద వరల్డ్, ఎందుకంటే గొప్పది ప్రపంచంలో లేదు. దాన్ని కనెక్ట్ చేసేది శంబాలా. అంటే బాడీ మైండ్ సోల్ని బ్యాలెన్సింగ్ చేసేదే శంబాలా. ఆ ప్లేస్కి వెళ్తే చాలు నువ్వు వివేకన్ అయిపోతావు, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతావు.
నీకు ముక్తి వచ్చేస్తుంది, నీ మోక్షం వచ్చేస్తుంది. అక్కడ వెళ్తాం కోసం నువ్వు సంపాదించుకోవాలి, అర్హత సంపాదించుకోవాలి. ఇప్పుడు ఒక ఐఏఎస్ అవ్వాలనుకోండి, నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ నీకు ఆ క్వాలిటీ ఉండాలి. ఫస్ట్ అంటే నువ్వు అంత ఐక్యూ ఉండి, అంత మెమరీ ఉండి, అంత గట్ ఫీలింగ్ ఉంటే ఫస్ట్ ప్రిమిల్స్ రాస్తానికి కూడా నువ్వు కోచింగ్ తీసుకోవాలి. ప్రిమిల్స్ రాస్తే అయిపోద్దా? 10 లక్షల మంది రాస్తే పాస్ అయ్యేవాడు 10 లక్షల మందిలో 1,00,000 మంది అవుతారు. అయిపోతే అవుతుందా? మళ్ళీ మెయిన్స్ ఉంటాయి, మళ్ళీ మెయిన్స్లో పాస్ అవ్వాలి, అందులో ఓ 25,000 మంది అవుతారు. తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఒక 1000 మందిని పిలుస్తారు. ఎంతమందికి ఇస్తారండి? 500 మందికి ఇస్తారు. అంటే ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న దానికి ఎంత ఫిల్టర్ చేసినప్పుడు విశ్వంలో ఉన్న హైర్ ఎనర్జీ ఫీల్డ్కి నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఎంత ప్యూరిటీ అవ్వాలి, నువ్వు ఎంత మెచ్యూరిటీగా ఉండాలి. ఈ కష్టాలు ఎలాగే నువ్వు బాధల బండి అనిపించాలంటే అనిపించుకో, లేదు నీలో మార్పు రావాలంటే పాజిటివ్గా ఉండు. ఫస్ట్ దేహశుద్ధి, దేహాన్ని శుద్ధి చేసుకో. అంటే నువ్వు ఏ రకమైన రోగం లేకుండా చేసుకో, నీకు ఏ రోగం ఉండదు. నీ బాడీలో ఉన్న అన్ని రకాల రోగాల్ని నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది నీ శక్తి ద్వారా. అది మేము చెప్తాము, నీకు హెల్ప్ చేస్తాక రెడీగా ఉన్నాము. నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ టాబ్లెట్ వచ్చిన తర్వాత నేను అంటలా వెల్నెస్ గురించి మాట్లాడుతున్నాను, ఇల్నెస్ గురించి కాదు. నువ్వు రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళి అట్లోకి వచ్చిందంటే అక్కడికి వెళ్ళవలసిందే. ఏమీ రాకుండా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఆటలకు కూడా నీకు నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు. విశ్వంతో కనెక్ట్ అవుతాయి. విశ్వం కంటే గొప్ప డాక్టర్ ఎవరు లేరు, యూనివర్స్ కంటే దేవుడి కంటే గొప్ప డాక్టర్ ఎవరు లేరు. ఆ యూనివర్సల్ ఉన్న పవర్, పంచభూతాల యొక్క పవర్, విశ్వశక్తి, యూనివర్సల్ పవర్, అది నీకు హెల్ప్ చేస్తాక రెడీగా ఉంది. దాని యొక్క ఎన్విరాన్మెంట్ నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది, నీకు ఇంటెలిజెన్స్ బాడీకి ఉంది. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు? అసలు ప్రాబ్లమ్స్ రావడానికి గల రీజన్ ఏంటి? యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయావు. నువ్వు తినే ఆహారం అంతా పొల్యూషను, ఫుడ్ పొల్యూషను, పెస్టిసైడ్స్ కెమికల్ ఉన్న ఆహారం తీసుకుంటున్నావు, దాంతోపాటు హైబ్రిడ్ ఫుడ్ తింటున్నావు. నీ తాగే వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది, అందులో ప్యూరిటీ లేదు. ఇంతకుముందు పాత రోజుల్లో గంగాజలం నీళ్ళు తాగేవారు, గంగాజలం నీళ్ళు తాగితే రోగం అంతా తగ్గిపోయేది అనుకున్నారు. మన బాడీలో 70% వాటర్ ఉండేది, ఇప్పుడు మన నీళ్ళే కలుషితం అయిపోయింది. నువ్వు పీల్చే గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, వెహికల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్. నెక్స్ట్ నువ్వు ఉండే భూమి ఎనర్జీ లేదు, ఎర్త్ ఎనర్జీ లేదు, జియోపతిక్ స్ట్రెస్లో ఉంటున్నావు. దాంతోపాటు చుట్టూ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉంటున్నావు. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, దాంతోపాటు ఇంకా రోబోటిక్ సైన్స్ వస్తున్నది. ఈ రేడియేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. దాంతోపాటు నీ గ్రహాలు అలైన్మెంట్ లేదు. ఇవన్నీ కారణం ఏంటండి? కర్మ. నమ్మవు, అర్థం చేసుకోవు, నెగిటివ్గా మాట్లాడతావు. మానే అంటే విశ్వాన్ని ఎలా అనాలి? పంచభూతాలకి నేను కృతజ్ఞత చెబుతున్నాను, భగవంతుడు నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి విశ్వాన్ని ప్రార్థించి, విశ్వంలో ఉన్న ప్రతి పంచభూతాలకి పేరు పేరున మీరు కృతజ్ఞత చెప్పాలి. సూర్యుకి నమస్కారం చెప్తున్నాను. నువ్వేమీ సంస్కృతంలో అక్కల్లా, నీకు నచ్చిన లాంగ్వేజ్లో, నీకున్న తెలుసున్న లాంగ్వేజ్లో స్పష్టంగా నీ ఆత్మకి అర్థమైనట్టుగా తృప్తిగా నువ్వు మాట్లాడితే చాలు. ఎందుకంటే ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే, మన ఆ కాలంలో అందరికీ సంస్కృతం వచ్చండి, ఆ సంస్కృతంలో ఆ పద్యాలు అన్నీ ఉన్నాయి. తర్వాత అదే సంస్కృతం మనకు నేర్పించి ఉంటే కనుక, ఆ శ్లోకాలన్నీ కనుక మనకు తెలుసుంటే కనుక మనకు హార్ట్కి టచ్ అవుతుంది సోలు. ఇక్కడ ఏమైంది ప్రాబ్లం? మనం నేర్చుకోవాలా, ఆ సంస్కృతం పక్కన పెట్టేసాము. మనం తెలుగు నేర్చుకున్నాము, హిందీ నేర్చుకున్నాము, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. మరి ఆ సంస్కృత పదాలు మనం ఉచ్చరించడం వల్ల మనకు అది అర్థం కావాలి కదా. మనకు అర్థమైనప్పుడు యూనివర్స్ కూడా, యూనివర్స్ సంస్కృతం అన్ని భాషలో అర్థమవుతాయి యూనివర్స్కి, యూనివర్స్ కాదు, కానీ మనం అర్థం అవ్వాలి కదా, మన సోల్ యాక్సెప్టెన్స్ చేయాలి కదా. ఎప్పుడైతే ఈ దీంట్లోకి ఆ భావం వెళ్ళిందో ఆ విశ్వానికి అది కనెక్ట్ అవుతుంది. అర్థం కానప్పుడు అంటే లోపల చలనం జరగాలంటే నీకు అది అర్థం కావాలి, అంటే లాంగ్వేజ్ అర్థం కావాలి. అందుకని నీకు ఏ లాంగ్వేజ్ లో అయితే నువ్వు ఉన్నావో ఆ లాంగ్వేజ్ లో నువ్వు తృప్తిగా ఇష్టంగా కనుక నువ్వు చెప్పుకోగలిగితే అది యూనివర్స్కి వెళ్ళిపోతుంది. నీ బాడీ కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు యూనివర్స్లోని ఎనర్జీ వచ్చి నీ బాడీ రిపేర్ చేసుకుంటావు. ఎప్పుడైతే అర్థం కాకుండా నువ్వు ఆ లాంగ్వేజ్ తెలిసినప్పుడు నువ్వు ఎన్ని సంస్కృత పదాలు నువ్వు వాడినా కూడా నీకు అది రెస్పాండ్ అవ్వదు. గోధుమల్లో
పాలు పోసి ఆ సూర్యుడికి చూపించినప్పుడు 7 సూర్యులుగా అది ఒక సూర్యుడు 3 సూర్యులు అయ్యారు, 6 సూర్యులు అయ్యారు, 9 సూర్యులు అయ్యారు, 12 సూర్యులు అయ్యారు. వెంటనే ఆ లామా గారు కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయన ఒప్పుకోలేదు. అంటే రమేష్ గారు ఎవరికి ఆయన ఏంటంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. అంటే డౌన్ టు ఎర్త్ ఉండాలి. అంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. డౌన్ టు ఎర్త్ ఉండాలి. అంటే ఆయన నాకు నేర్పించారు. ఆయన ఏమైతే భావన నేర్పించారో ఆయన ఆ పాత్రలోకి వెళ్తాను నేను నేర్చుకున్నాను ప్రతిదీ. అంటే నేర్చుకునే కాదు, మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనం బైహార్ట్ చేసుకోవాలి, మనం దాన్ని నమ్మాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మినప్పుడే మనం వెళ్ళగలుగుతాం, నమ్మినప్పుడు వెళ్దాం. ఎప్పుడైతే నమ్మామో మనకి ఏదో ఒక ఈవెంట్ వచ్చిందండి, ఒక ఇన్ఫర్మేషన్ లోపలికి వచ్చిన తర్వాత అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం నమ్మామో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయినప్పుడు అది రిపీట్ అవుతూ ఉంటుంది. అది రిపీట్ అయినప్పుడు అది యూనివర్సల్ కాన్షియస్లోకి వచ్చేస్తుంది. అదే జరిగిపోతుంది. ఆ రకంగా రమేష్ గారు ఆ రోజున ఆ లామా గారు ఏం చేశారంటే ఒక తాళపత్ర గ్రంథం తీసుకొచ్చి చూపించారు. అందులో ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతున్నది ప్రపంచం అంతా కూడా ఈ శంబాలా శక్తితో. ఇక్కడ నుంచి ఎవరైతే ఆ శంబాలా శక్తిని పట్టుకోగలుగుతారో వాళ్ళకి ఆ ఎన్లైట్మెంట్ లైట్ అనేది జరుగుతుంది. శంబాలా అనే దానికోసం ఇంకా నేను కొంచెం చెప్తానండి. ఇప్పుడు మామూలుగా మనందరూ మానస సరోవర్కి వెళ్ళగలుగుతున్నారు. అంటే మౌంట్ కైలాస్ అనేది మనకి తెలుసు, ఎందుకంటే అది అక్కడ దానికి రూట్ మ్యాప్ ఉంది. దాని చుట్టూ పరిక్రమణ చేయగలుగుతున్నారు చాలామంది. అంతవరకు ఎవరు కూడా లేదు కదండి, పర్మిషన్ లేదు. ఎందుకంటే శివుడు జూన్లోకి మనకి ఎంటర్ అవుతాకే పర్మిషన్ లేదు. ఒకవేళ ఎవరన్నా కొంతమంది సాహసించినా కూడా కొంత దూరం వెళ్ళేటప్పటికి కూడా వాళ్ళ ఏజ్ పెరిగిపోయింది, ముసలోళ్ళు అయిపోయినట్టుగా, గోల్డ్ పెరిగిపోయినట్టుగా కూడా మనకి కొన్ని ఆధారాలు మనకు వచ్చినాయి. ఇప్పుడంతా కూడా కైలాస పర్వతం అనేది ఏంటంటే శివుడి యొక్క ప్లేస్. అది లయకారకుడు. లయకారు అంటే మోక్షం ఇచ్చి, అంటే వయసు తగ్గిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళిపోతాడు. దానికి రెప్లిక్ ఏంటండి, ఆయన దగ్గరికి వెళ్తే ఇంకెండు మోక్షం, అంతే కదా. నీకు ఇక్కడ నీ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి నీ ఆత్మని ఆయనలో కలిపేసుకోవడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళేది అనమాట. ఈ శంబాలా అనేది ఏంటంటే అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఇక్కడికి వెళ్తే ఏజ్ తగ్గిపోతుంది, అక్కడికి వెళ్తే ఏజ్ పెరుగుతుంది, ఇక్కడికి వస్తే ఏజ్ తగ్గుతుంది. అందుకని ఈ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా ఏంటంటే రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్. అంటే మీ ఏజ్ని మీరు తగ్గించుకుని మీరు ప్యూరిటీ అవుతాం కోసం, అంటే దేహశుద్ధి కలుగుతాం. దేహశుద్ధి అంటే ఏంటండి, శరీరం ఫిట్గా ఉండాలి. తర్వాత ఏంటండి, వాక్ శుద్ధి, నిజం మాట్లాడాలి. తర్వాత మనోశుద్ధి, మైండ్ అంతా కూడా ప్యూరిటీ ఉండాలి, జీరోకి వెళ్ళాలి. ఇంకా ఆఖరిది ఏంటంటే ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ 4 జరిగిపోయినాయో నీకు మోక్షం, ముక్తి, ఎన్లైట్మెంట్, ఇదే ఆఖరి జన్మ, ఇంకా అన్ని కూడా తర్వాత ఉన్నాయి. అంటే మనలోనే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది, మనలోనే ఉంది. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం, బయట చూస్తున్నాం, బయట ఎతుకుతున్నాం, వాళ్ళలో తప్పు చూస్తున్నాం, ఎదురోడిని ఎతుకుతున్నాం తప్ప మన తప్పు మనం ఎప్పుడూ పరీక్షించుకుంటలేదు. అంత మనలోనే ఉంటుంది అన్నమాట. అంటే నేను నాలోనే ఉన్నాయనుకుని నాలోనే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని ఆయన పట్టుకున్నాను. ఆయన వదల్లా. నాకు ఏదో ప్రశ్నలు పెట్టారు, అయినా సరే నేను పట్టుకోకుండా వెళ్తాం వల్ల ఆ రోజున ఆయన శంబాలా జర్నీ కంప్లీట్ చేసుకొచ్చి 2012లో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు ఇంకా నేర్పించారు. ఇంకా ప్యూరిటీ నేర్పించారు. నేను రోజు ఆ సాధన మార్నింగ్ 3:30 to 5:30 సాధన చేయగా నాలోనే కూడా చాలా చేంజ్ వచ్చింది. అంటే ఆ రోజు నాకు అంత ప్యూరిటీ లేదు కాబట్టి 2012లో వెళ్ళలేకపోయాను. అంటే అప్పుడు నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఓహో నాలో ఇంకా మార్పు రావాలి, అంటే ప్రాబ్లం అంతా నాలోనే ఉంది. నాకు నేనే రిలైజ్ అయ్యా, నా బిహేవియర్ మార్చుకున్నాను. నా ప్రతి విషయం ఏ జరిగినా మనమంచుకున్నాను. నాకు కష్టాలు వచ్చినా సరే ఈ కష్టం వల్ల నా కర్మ క్లియర్ అయ్యి నాకు మంచి పాత్ర రాబోతున్నది, ఈ రకంగా నా కర్మని నేను క్లియర్ చేసుకున్నాను అని విశ్వాన్ని నేను రోజు ప్రార్థనతో మొదలుపెట్టాను. పంచిపోతాలతో రోజు కనెక్ట్ అవుతా మొదలెట్టాను. అంటే మనలోనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి. దానికి తగ్గ ఎనర్జీ అనేది ఇక్కడ శంబాలా 360 సొల్యూషన్స్ అనేవి మాకు నేర్పించారు. కాబట్టి ఆ టెక్నాలజీ ఇస్తూ అందరికీ హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టం లేకుండా, మీ కష్టాలు ఉంటాయి, ఉన్నదాన్ని పెద్ద కష్టాన్ని కూడా చిన్న చిన్నగా తగ్గించుకుని మనం కూడా పర్పస్ ఆఫ్ లైఫ్, నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీ పర్పస్ ఏంటి,
అనేది ప్రతి ఒక్కరికి తెలియచేద్దాం అనే ఉద్దేశంతోనే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ అనేవి ఉందండి. ఈ శంబాలా 360 అనేది అందరిది. ఇది ఒక్కడి వల్ల ఏది అయిపోదు. అందరూ దీంట్లో భాగస్వాములు అయ్యి మీరు కూడా నేర్చుకుని మీరు కూడా పరివర్తన చెంది మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నువ్వు ఎందుకు పుట్టావు అంటే గత జన్మ కర్మ అనుభవించి పుట్టావు అంటే నీ గురించి నీకు తెలుసుకుంటావు. తర్వాత ఎందుకు బతుకుతున్నావు కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం అంటే కర్మల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దానికోసం ఇక్కడ అంతా కూడా మిమ్మల్ని ఆ యొక్క శక్తితో సంబాలా శక్తితో ఏవేకం చేస్తడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఆఖరిది ఏంటండి పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఇది ఆఖరి జన్మ చేసుకుని నువ్వు ఒక భగవంతుడిగా మారాలి. అంటే విశ్వంలో ఉన్న ప్రతి వ్యక్తిని నువ్వు ఒక దేవుడిగా చూస్తూ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ నువ్వు దేవుడు అనిపించుకులా ఉండాలి. అంటే జీవితనివ్వాలి. కష్టంలోంచి మాటే డబ్బు ఒకటే కాదండి. అంటే నువ్వు అలాగే నువ్వు డబ్బులు లేకుండా నువ్వు ఊరికే దాన ధర్మాలు చేసేస్తా అంటే విశ్వం ఒప్పుకోతాను. ఇంట్లో భార్య తిడతా ఉంటుంది నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు దానం చేసావంటే అపాద దానం చేస్తాం కాదు. 5 సెన్సెస్ని ప్యూరిటీ చేసుకో, చక్రాస్ని యాక్టివేషన్ చేసుకో, అలాగే పంచిభూతాలు అన్నిటిని కూడా ఇక్కడ బ్యాలెన్సింగ్ చేస్తూ ప్రతి మనిషి కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక కొత్త లైఫ్ వస్తూ నువ్వు కూడా క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా లేడు ప్రతి మానవుడు కూడా ఒక భగవంతుడిగా మార్చి ఇదే ఆఖరి జన్మ చేసుకుని విశ్వంలో ఉన్న పరమాత్మను ఐక్యమైపోతానికి ఇది ఒక మంచి ప్లాట్ఫాము. మీ గురుగారు మీకు చెప్పినప్పుడు మీరు మళ్ళీ శంబాలా వెళ్ళాలని మీ లోపల ఎప్పుడు మీకు కోరిక కలిగింది, దానికోసం మీరు ఏ సాధన చేశారు, మీరు ఎలా వెళ్ళారు భౌతిక? ఫస్ట్ ఆయన వెళ్ళారు కాబట్టి ఆయన ఏమైతే పాత్ ఇచ్చారో దాన్ని నేను అవలంబించి నాలో నేను ప్యూరిటీ చేసుకుని నేను ఆ ట్రాక్లో వెళ్ళాను. కంటే 2016లో ఆయన తీసుకెళ్తాం జరిగింది. అందులో అందరూ ఏమడుగుతారు శంబాలా మీరు ఏం చూశారు, సంబాలా మీరు ఏం చూశారంటే మనకి ఏంటంటే ఆల్రెడీ ఒక పిక్చర్ వచ్చేసింది ఇక్కడ. అంటే మొత్తం ఎన్ని టీవీ ఛానల్స్ అయినా సరే ఏం చూపించారు గ్రాఫిక్స్ చూపించారు. అంటే నిజం గ్రాఫిక్స్లో నిజం సంబాలా ఎలా ఉంటుంది అనేది ఎల్లుండి ఎవరు లేరు ఎవరికి తెలియదు. నేను కూడా అదే ఊహల్లో వెళ్ళాను, నాకు కూడా అదే ఉంది. అయితే ప్యూరిటీ అయ్యాం ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్యూరిటీ వరకు నేను చెప్పారు. ఆ ప్యూరిటీ ప్రకారం అక్కడి నుంచి సన్మార్గం. మీ గురుగారు ఆల్రెడీ వెళ్ళొచ్చారు, ఆయన చెప్పలేదు ఎలా ఉంటుందో మీకండి? ఆయన ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పకుండా ఏమన్నారంటే వస్తావు కదా నీ అనుభవం తెలుస్తుంది అన్నారు. కానీ మనకేం అర్థమవుతుంది అనుభవం అంటే ఏం అర్థమవుతుందండి? సార్ చెప్పండి సార్, వస్తున్నావు కదా ఫస్ట్ నువ్వు అర్హత సంపాదించుకో, ఫస్ట్ రావాలి కదా నువ్వు, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఇలా మాట్లాడతానో అర్థం కాలే నాకు. అంటే దాని గురించి మనకి తెలియనప్పుడు ట్రెజర్ హ్యాండ్ అది. అవునండి అంతే. అప్పుడు ఆ రోజున నాకు ఆయన ఏముందంటే అందరం రమ్మన్నాము, ఒక 50 మంది వరకు పేర్లు ఇచ్చేసారు. సరే బయలుదేరిపోతాం అందరూ అనుకున్నప్పటికీ డబ్బులు కట్టేటికి 18 మంది కట్టారు. సోతకి మేము బయలుదేరికి 3 వెళ్ళగలిగాం. మిగతా డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత డైరెక్ట్ అంటే అప్పుడు మాకు కొంచెం ఫేర్ తక్కువ అవ్వాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి చైనా వెళ్ళిపోవచ్చు బీజింగ్. కొంచెం ఫేర్ ఎక్కువ ఉందని కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి కదా అని మలేషియా వెళ్ళి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుని మలేషియా నుంచి బీజింగ్ ఇంకో ఫ్లైట్ తీసుకుని అక్కడ నుంచి ఉలంబత్తర్ ఇంకో ఫ్లైట్ 3 ఫ్లైట్లు మారేటోడికి కొంచెం డబ్బులు తక్కువ అనమాట. ఉలంబత్తర్లో మంగోలియా క్యాపిటల్లో దిగిన తర్వాత ఆయన ఏం చేశారంటే రమేష్ గారు ఆల్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారన్నమాట. అదేంటంటే బాడీ మైండ్ సోల్ మూడింటిని సింక్రనైజ్ చేస్తాం. అంటే మనల్ని ప్యూరిటీ చేస్తాం, అంటే నెక్స్ట్ డైమెన్షన్ తీసుకెళ్తాం. అంటే మమ్మల్ని సంబాలా తీసుకెళ్తున్నారంటే ఏంటి, ఇక్కడ మనం ఏదో ఊహల్లో వస్తాం, ఒక ఇమాజినేషన్లో వస్తాం. అంటే మన సెన్సెస్ మీద ఉన్నాం. మన సెన్సెస్ ఏంటండి, సెన్సెస్ దేనికి ప్రభావితం? ఫిజికల్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్ అంటే ఫిజికల్ వరల్డ్ అనేది హ్యాపీ అనేది ఏంటండి సంతోషం. ఈ సెన్సెస్ ఏం చేస్తే టచ్, ఇది ఎంత ఉంటుందండి సెకండ్, క్షణికానందం. కళ్ళతో చూశారు ఒక కలరు, అది ఆనందం ఎంతసేపు ఉంటుందండి, అది కూడా క్షణికానందమే. స్మెల్ చూశారు, అది కూడా క్షణికానందమే. టేస్ట్ చూశారు, ఎంతసేపు ఉంటుంది టేస్ట్, క్షణికానందం. అంటే సెన్సెస్ లెవెల్లోనే మాట్లాడుతున్నారు అందరూ. అంటే మీరు ఏం చూశారు అంటే క్షణంలోనేనా. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారండి, తిరుపతి వెళ్ళిన మీకు ఏం జరిగింది, మీరు 24 గంటల లైన్లో నుంచుని ఆనంద నీలంలో ప్రవేశించారండి. ప్రవేశించిన తర్వాత మీరు ఏం చూశారు, స్వామివారు క్షణం దర్శనం చేసుకుంటారు. మరి అదే స్వామివారికి ఇక్కడ కూడా ఉన్నారు కదా, ఇక్కడ మీకు మీ ఊళ్ళో కూడా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, మరి అంత దూరం ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా. ఆ శక్తి అనుభూతి చెందడం కోసం అక్కడ ఏమైంది, మీకు ఏం చూశారు, ఏం అనుభవించారు, చూసారా అనుభవించారా? అనుభవించింది ఎక్కువ. అంటే చూసారండి, చూసింది చాలా తక్కువ, క్షణికానందం, అది బాడీకి సంబంధించిన వరకు. అంటే ఇప్పుడు వరకు అందరూ ఏం మాట్లాడుతున్నారు,
మీరు శంబాల వెళ్ళారా, ఏం చూశారు అంటే ఫిజికల్ బాడీతో ఉన్న చూసిన దానికోసం మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఫిజికల్ బాడీ కంటే ఇంకా బియాండ్, అంటే అది మైండ్ వరకు పరిమితం అండి. దానికంటే ఆ తర్వాత ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, అది హయ్యర్ లెవెల్. అది పట్టుకోవాలి. దానికోసం అది అంటే కళ్ళతో చూసి సెన్సెస్తో అనుభవించే ఆనందం కాదు శంబాల అనేది. ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేరు అని తప్పు. ఎందుకు వెళ్ళలేరు? ఋషులే వెళ్తాం కాదు. నువ్వు కూడా ఋషివే. నువ్వు సాధన చేస్తే నువ్వు కూడా ఋషివే. ఋషులు ఎవరు 3 గడ్డాలు పెంచితే ఋషి కాదు. జ్ఞానం సంపాదించుకుంటే ఋషి అవుతుంది. అందరిలోనే ఆ శక్తి ఉంది. నీలోని శక్తి నువ్వు తీసుకోవచ్చు. ఆయన అక్కడ ఏం చేశారు, ఆల్ అనే ప్రోగ్రామ్ని ముందు మాకు డిజైన్ చేశారు. అంటే బాడీ, మైండ్, సోల్ని సింకనైజ్ చేసి శంబాలాలో అనుభూతి చెప్పిందామని, ఎక్స్పీరియన్స్ చూపిద్దామని ఉద్దేశంతో. ఫిజికల్ లెవెల్లో వెళ్ళి నువ్వు చూస్తే అది కొంతవరకే, కానీ అక్కడున్న ప్లేస్లో నువ్వు సాధన చేసి వెళ్ళగలిగినప్పుడు నువ్వు హైయర్ డైమెన్షన్కి వెళ్ళగలుగుతావు. అక్కడ కీ పాయింట్ ఏంటి, ఎక్కడ ఏముంది, దాన్ని మనం ఎలా అచీవ్ చేసుకోగలగాలి, ఆ జోన్లోకి వెళ్తే మనకి ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆల్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేశారండి. అందులో ఏంటంటే మనందరికీ అంతకుముందు నాకేం తెలుసు అంటే అన్నమయ కోసం ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోసం ఎనర్జీ బాడీ, 3 మనోమయ కోసం మైండ్ బాడీ, తర్వాత జ్ఞానమయ విజ్ఞానమయ కోసం. జ్ఞానమయ విజ్ఞానమయ కోసం అంటే ఇంటలెక్చువల్ బాడీ, తర్వాత ఇది సోల్ బాడీ, ఆత్మమయ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఎవేకన్ చేశారు, ఇంకా హైయర్ లెవెల్ తీసుకెళ్ళారు. ఇది ఫిజికల్ బాడీ చాలా చిన్నది, దీనికి ఇంపార్టెన్స్ చెప్తున్నాం. ఇది ఏంటి, సెన్సెస్, చూస్తాం, వింటాం, క్షణికానందం కోసం ఎన్నో చేస్తున్నారు, ఎన్నో మటలు చేస్తున్నారు, ఎన్నో మోసాలు చేస్తున్నారు. అన్నీ ఈ జన్మ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆత్మ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ బతుకు నీకు బతికితే చాలు, ఏదో రకంగా మోసం చేస్తూ ఏంటో సర్వేలు అవుతే చాలు అని ఆలోచిస్తున్నారు తప్ప ఈ ఫిజికల్ చిన్న బాడీ కోసం ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనికంటే పెద్దది ఏంటండి, ఎనర్జీ బాడీ. అంటే మన బాడీలో ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతుంటే శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నది. అంటే యూనివర్స్లోని శక్తి ద్వారా మనం తీసుకున్న ఆహారం తీసుకుంటున్నాం. మనం తీసుకున్న ఆహారాన్ని పంచభూతాల ద్వారా, అగ్ని ద్వారా అది పచనం అయ్యి అది ఎనర్జీ కింద మార్చి ఆ ఎనర్జీని బాడీలో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ చేసి బాడీకి అందరికీ ఎంత శక్తిని ఇస్తుందని, ఏది కాలితే అది అదంతా ఎవరు చేసుకుంటున్నారు, మన బాడీ చేసుకుంటుంది. మన బాడీలో దానికన్నా మెడిసిన్ వాడాలా మనం? స్వతహాగా భగవంతుడు అది ప్రతి ప్రాణికి ఇచ్చేసాడు. అది అంటే లోపల నుంచి అది జరుగుతున్నది. అంటే ఆ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. అది రెండోది ఏంటంటే ఎనర్జీ బాడీ, దీనికంటే పెద్దది. ఇంకా మూడోది అన్నిటికంటే పెద్ద ఏంటండి, మైండ్, మనోమయ కోసం. ఇదే చాలా పెద్ద ప్రాబ్లం. ఇది ఎవ్వడు వినడు, ఎవ్వడు నమ్మడు, నాకు అన్నీ తెలుసు అంటాడు. ఎందుకంటే ఇది పెద్దది కదండి. పెద్దోడు ఎప్పుడు ఏమనుకుంటాడు, అని తెలుసు అనుకుంటాడు. అంటే ఇదే మాయ అండి. భగవంతుడు అంతా కూడా ఏం చేశాడంటే ఈ మైండ్లో పెట్టేశాడు మొత్తం. ఈ మైండ్లోనే కర్మలు పెట్టేశాడు. కర్మలన్నీ మైండ్లోనే ఉన్నాయి. ఎందుకంటే యూనివర్స్లో ఉన్న 9 నవగ్రహాలు మన చుట్టూ ఉన్నాయి. చూడండి, ఈ ప్లేస్ బుధుడు అన్నారు. వాడు చాలా తెలివైనడు అండి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మన ఒక చాతక మీద తిరిగాడు, బెంజ్గాల్లో తిరుగుతున్నాడు. మనం తెలియకుండా అంటున్నాం. ఇది శుక్రుడు అండి, ఫ్యామిలీ లైఫ్ బొట్టు పెట్టుకోవాలంటున్నారు. ఈ చంద్రుడు, వాడు మెంట్లో వాడే, ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో వాడికి తెలియదు, ఏదో మాట్లాడేస్తాడు. ఇది కుజుడండి, లక్, భూములు స్థిరసరాతులు పెంచుకుంటాం. అంటే వాళ్ళు ₹1,00,000 అడుకుంటే 10 లక్షల కోటి రూపాయలు అయిపోతాం. ఇది రాహు అండి, జ్ఞానం, ఎడ్యుకేషన్. ఇది శని, నెత్తిగడ శని మీద ఉన్నాడు రా, అందుకే అలా అయ్యాడంట. ఇది కేతు అండి, మోక్షం. అర్థమైందండి. ఇది గురువు, ఈ చెవిలో గురుపదేశం చేస్తారు. ఇక్కడ పెద్ద బ్రెయిన్ ఉంటే ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది. ఇది ఇక్కడ స్టోర్ అయిపోతుంది హార్డ్ డిస్క్. ఇది సూర్యుడు. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. ఒక మనిషి తన ఆలోచనతో సైంటిస్ట్ అవుతున్నాడు, గొప్ప మేధావి అవుతున్నాడు. ఒక మనిషి తన ఆలోచనతో ఐసీసీ మిలిటెంట్ అవుతున్నాడు, అందరినీ చంపేస్తాడు. అంటే మళ్ళీ సైన్స్కి వద్దామండి. క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం. సూర్యుడు శుభగ్రహం, చంద్రుడు శుభగ్రహం క్లాక్ వైజ్, బుధుడు క్లాక్ వైజ్, గురువు క్లాక్ వైజ్, 4 శుభగ్రహాలు. మళ్ళీ కుజుడు యాంటీ క్లాక్, శని
యాంటీ క్లాక్, రాహువు కేతువు యాంటీ క్లాక్, ఇన్విజిబుల్. 4 శుభగ్రహాలు 4 పాపగ్రహాలు. అంటే అన్ని బ్యాలెన్సింగ్ అవ్వాలి కదండి. యూనివర్స్ అంతా బ్యాలెన్స్ 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 అంటున్నాము. ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన శుభగ్రహం పక్కన వస్తే క్లాక్ వేళ తిరుగుతాడు, పాపగ్రహం పక్కన వస్తే యాంటీ క్లాక్. ఈ శుభగ్రహం పక్కన వచ్చిన అఖండ రాజయోగం ఈరోజు పెద్ద పెద్ద సక్సెస్ అయిన పీపుల్ అందరూ మిస్ అవుతారు. ఈయన పాపగ్రహం పక్కన వచ్చాయంటే పెళ్ళం ఉండరు, రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాము, లేకపోతే ఐసీయూలో ఉంటాము, జైల్లో ఉంటాము. అంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయండి అంటే గత జన్మలో వాడు చేసిన కర్మల బట్టి పాపాలు బట్టి విశ్వంలో రిజిస్టర్ అయ్యి వాళ్ళకి ఆ జన్మ అనేది జరుగుతున్నారు. అందుకని ఇక్కడ మనం పరివర్తన చెంది ఈ మైండ్ని స్విచ్ ఆపాలి, ఈ ఆలోచనని నియంత్రించగలగాలి. దాన్ని మనం ఎవరైతే బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతారో అంటే హంసలాగా పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ లేకుండా ఆ పాజిటివ్కి దానికి ఏం కావాలండి, శక్తి కావాలి. అంటే సంబాల 360 సొల్యూషన్తో ఈ మైండ్ జీరోకి వెళ్తాకి హెల్ప్ చేస్తుంది. నమ్మకం అనేది అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటేనే ప్యూరిటీ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటే ఉండదు. ఇది మనోమయ కోసం. అంటే మనోమయ కోసానికి అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే దీన్ని జీరో చేస్తారు అంటే మీరు సాధన చేయాలి. మీరు మెడిటేషన్ చేస్తే చాలామంది 2 గంటలు 3 గంటల్లో జీరో అవుతున్నది. ఎప్పుడైతే జీరో అయిందో విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన బాడీ రిపేర్ చేసుకుంటుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. బండిల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ జ్ఞానమయ కోసం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ని జీరో చేశారో ఈ జ్ఞానమయ విజ్ఞానమయ కోసం అంతా ఇక్కడ ఉందండి, ఈ ప్లేస్లో లోపల. ఈ జ్ఞానమయ కోసంలో భగవద్గీత, అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఎన్సైక్లోపీడియా అంతా లోపల ఉంది. అంటే ప్రతి ఒక్కల జ్ఞానం లోపల ఉంది. అసలు నేను ఏ బుక్ చదవలేదండి, నాకేమీ తెలియదు. నాకు ఓన్లీ తెలిసి ఏంటంటే ఆయన ఏం చెప్పారు, ఎలా సాధన చేయాలంతే. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎంతో సాధన చేస్తే ఆత్మను పట్టుకోవాలి. ఆత్మని కనుక ప్యూరిటీ చేసుకోగలిగితే, కర్మలు బ్యాలెన్స్ చేయగలిగితే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే అది మాకు అక్కడ నేర్పించారు. నేర్పించినప్పుడు ఏం చేశారంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ విజ్ఞానమయ కోసం. దీని తర్వాత ఏం చెప్పారు, ఇక్కడతోనే అయిపోయింది అనుకున్నాను నేను, సోలు పట్టుకున్నాను. కాదండి, దాని తర్వాత భాగ్యమయ కోసం ఉంటుందండి కర్మ. ఈ భాగ్యమయ కోసంలోనే కర్మలు ఉంటాయి. అంటే ఈ జ్ఞానంతో నువ్వు ఈ కర్మల్ని భాగ్యమయ కోసాన్ని ప్యూరిటీ చేసుకోవచ్చు. అంటే జ్ఞానం రావాలి ఫస్ట్. ఈ మైండ్ జీరో అయితే కానీ జ్ఞానం రాదు, అర్థమైందండి. తర్వాత ఆత్మమయ కోసం, ఆత్మని ప్యూరిటీ చేసుకోవాలి. ఆత్మమయ కోసం తర్వాత ఏముందండి, ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసంలోనే మేము చాలా మందికి ప్రాక్టీస్ చేస్తాం. ఆనందం అని మీకు ఇప్పుడు ఆ రోజున మీరు కూడా అటెండ్ అయిపోయినారు కూడా. ఈ ఆనందమయ కోసం వరకు అప్పుడు తర్వాత మళ్ళీ ఆనందమయ కోసం ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. దాని ఏంటంటే కాలమయ కోసం, టైం బాడీ. అంటే కాలానికి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు, అతీతంగా వెళ్ళొచ్చు. అంటే సాధనతోనే, తపస్సు అంటారు. కాలమయ కోసం తర్వాత దివ్యమయ కోసం అండి, దివ్యత్వం, ప్యూరిటీ, ఇంకా ప్యూరిటీ. అంటే కాలం తర్వాత అది దివ్యత్వం వస్తుంది, డివైన్ ఫోర్స్. దివ్యమైన తర్వాత సత్ చిత్ ఆనందమయ కోసం, అల్టిమేట్ హయ్యర్ డైమెన్షన్. అప్పుడు మీరు ఒక భగవంతుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారు. మీరు ప్యూరిటీ అయిపోతారు, 100% ప్యూరిటీ అయిపోతారు. అప్పుడు పంచభూతాలు మీకు కనెక్ట్ అయిపోతాయి, 5 సెన్సెస్ మీకు కనెక్ట్ అయిపోతాయి. మీరు దైవత్వం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు విశ్వంలో ఉన్న ఆ పరమాత్మలో మీరు పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే అందరూ ఇక్కడుండి కూడా అది సంపాదించవచ్చు. ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్ని, ఆ శంబాలా ఫీల్డ్ని శంబాలా 360 సొల్యూషన్ ద్వారా అడవిలో అక్కడ లేకుండా ఇక్కడ కూడా చేస్తానికి మేము తీసుకురావడం జరిగింది. అందుకని ఏదైతే ఈ స్పిరిచువాలిటీ అనేది ఎండ్లెస్ అండి, ఇది ఒక అనంతం. ఈ జ్ఞానాన్ని అనేది ఎంతన్నా మనం తీసుకుంటూనే ఉండాలి. ఎవరికి ఎంత తపస్సు చేస్తే, ఎంత సాధన చేస్తే అంత వస్తుంది. దాని తగ్గట్టుగా మనం అన్నీ కలుపుకొని అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి అందరినీ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ప్రాబ్లంని మీరు రీరేట్ చేసుకోవచ్చు. మీ కష్టాలు మీరే తీసుకునేలా చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. మీకు ఫ్యామిలీ ట్రబుల్స్ వచ్చినాయి, ఇద్దరు మోడిపల్లి ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, ఇద్దరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ఇక్కడ మేము హెల్ప్ చేయబోతున్నాం. పిల్లలు చదువుకుంటలేదు, పబ్జీ గేమ్ ఆడుతున్నారు, చదువు ఎక్కట్లేదు, వాడు 40 మార్కులు వచ్చిన పిల్లోడికి 100 మార్కులు వచ్చేలా హెల్ప్ చేయొచ్చు శంబాలా 360 సొల్యూషన్.
హెల్త్ ప్రాబ్లం వచ్చినాయి, ఈ పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి అన్నింటినీ కూడా మీరు బయటపడిపోవచ్చు మీ శక్తి ద్వారా, విశ్వశక్తి ద్వారా. నా దగ్గర ఏ శక్తి లేదండి, నేను మీరు ఒకటే. కానీ నాకు ఆ రూట్ తెలిసింది, ఎలా వెళ్ళాలో తెలిసింది. అంతే సంబాలా 360 సొల్యూషన్స్ అంతే పెట్టాము. ఎందుకు పెట్టామంటే విశ్వంలో ఏ ప్రాబ్లంకైనా 360 degreesలో సొల్యూషన్ ఉంది. మీరు ఆ 360 degree సొల్యూషన్ తీసుకుంటే మీ లైఫ్ని సంతోషంగా, మనశ్శాంతిగా, ఆనందంగా మీ లైఫ్ని మీరు మలుచుకోవచ్చు. 10 మంది నేను తిట్టుకున్నారంటే నీ కాన్షియస్ డౌన్ అయిపోతుంది. 10 మంది నువ్వు దేవుడు అయ్యావంటే అన్నారంటే నీలో కాన్షియస్నెస్ రేజ్ అవుతుంది. అంతే ఆ కాన్షియస్నెస్ రేజ్ అయ్యి మీ యొక్క ప్రాబ్లం మీరు తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉంటూ పెద్ద ప్రాబ్లం కూడా చిన్నగా చేసుకుని, ఎవరు చచ్చిపోతున్న అవసరం లేదు. చచ్చిపోతే ఏం సాధించడం, బతికుంటే అన్నీ సాధించవచ్చు. మీలో ఆత్మశక్తిని పెంచుకోవటం కోసం ఈ శంబాలా 360 సొల్యూషన్స్ మీకు అండగా ఉంటుంది. దానికోసం మీరు కూడా నేర్చుకుని మనందరం కలిసి సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని శాంతి మార్గంలో ప్రేమతత్వంతో నింపి అందరినీ మంచి మార్గంలో తీసుకెళ్ళి ఆ ప్రేమమైన అందరికీ నింపి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. హెల్ప్ అంటే ఏంటంటే H ఫర్ హ్యాపీ, E ఫర్ ఎనర్జీ, L ఫర్ లవ్, P ఫర్ పీస్. దీన్ని ప్రపంచానికి అందిద్దాం అనుకుంటున్నాం. మీరందరూ సంతోషంగా ఇది నమ్మి దీన్ని అర్థం చేసుకుని మీరు కూడా పాటించి మీరు కూడా అనుభవం పొంది మాతో చేతులు కలిపితే అందరం కలిసి సమాజానికి మంచి చేద్దాం. అంటే గురుగారు, మీరు 2016లో డాక్టర్ గారు, మీ గురుగారు శంబాలా తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళి మంగోలియా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు హాల్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి దాంట్లో సచ్చిత్ ఆనందమయ కోసం దాకా మీకు అక్కడంతా ట్రైనింగ్ అయిన తర్వాత శంబాలా మీరు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళడం జరిగింది, అక్కడ ఏ విధంగా ఉన్నది కాస్త మాకు కూడా అనుభూతి చెందితే మేము కూడా వెళ్ళాలి కదా, మేము కూడా మీ దగ్గర క్లాసులు తీసుకోవాలి, మేము కూడా అనుభూతి చెందాలి అనుకుంటాం. అక్కడ కాస్త మీరు పొందిన అనుభూతి, మీరు అక్కడికి వెళ్ళడం ఎలా జరిగింది, అక్కడ ఏం చూశారు? మేము ఉలంబత్తర్ వెళ్ళామండి. ఉలంబత్తర్లో ప్రోగ్రాం అయిపోయింది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా కొంతమంది ఎవరైతే మేము అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని, మా ముగ్గురిని ఒక ఇన్నోవాలో తీసుకెళ్ళారు. ఫస్ట్ అంటే ఉలంబత్తర్లో ఇన్నోవాలో బయలుదేరాం. ఇన్నోవాలో బయలుదేరిన తర్వాత 900 కిలోమీటర్లు జర్నీ చేయించారు. 900 కిలోమీటర్లు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే ఒక గుడారం ఉంది, అంటే టెంట్లు ఉంటాయి కదండి, టెంట్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్ వరకు తీసుకెళ్ళారు. అక్కడ వరకు వెళ్ళగలిగాం అనమాట. వెళ్ళగలిగిన తర్వాత అంటే శంబాలా అనేది ఏంటంటే అమ్మవారు, ముందే చెప్పాను మీకు శంబాలా. ఆ రోజు రాత్రి అక్కడ పడుకున్నాము. ముందు రోజు రాత్రి అక్కడికి వెళ్ళాము. అక్కడ పడుకుని పడుకున్న తర్వాత పొద్దున్నే 4 o'clockకి 3:30, 4 o'clockకి సూర్యోదయానికి తీసుకెళ్ళాలి. అంటే మేము అంటే గురుగారు ఏమన్నారు, ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ విలో తిరిగాడు కదా, ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు. అంటే మేము వెళ్తాం, మాకేం జరుగుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక అనుభూతి కలిగింది. ఎక్కడైతే రాత్రి మేము పడుకున్నాం కదా, మా వేరే అతను వచ్చినాడు కదా, వాళ్ళకి రాత్రి అంతా నాకేం అనిపించలేదు. అప్పుడు వాళ్ళకి ఏంజిల్స్ వచ్చినాయంట. రాత్రి అసలు నిద్రలేదాడు. నిద్రలో వస్తే ఆ ఏంజిల్స్ వచ్చి పలకరించి చాలా చాలా గందరగోళం చేసేదాన్ని. అని అన్నాడు. ఇలా నాకు ఎలా ఏం చెప్పి నాకేమి రాలేదని. అంటే ఏమో అప్పుడు నాకు తెలుస్తున్నాడు, అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన అనుభూతి వస్తుందేమో తెలియదు. తెల్లగట్ల 4 o'clockకి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తాం జరిగింది అనమాట. అంటే సూర్యోదయానికి అక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క చెస్ట్ ఉందనమాట, 2 చెస్ట్. ఆ ప్లేస్ మీ ఫోటోలు కూడా చూపిస్తాను. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పాలు పోసి దాని మీద నమస్కారం చేసుకున్నారు. అంటే సృష్టి అమ్మవారు అంటే పాలు ద్వారా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేస్తాం. అంటే అమ్మ అందరూ మనం పిల్ల పెట్టిన తర్వాత అందరూ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత తల్లి పాల ద్వారానే మనం ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ రెప్లికా అది ఉందన్నమాట. అక్కడ తర్వాత సూర్యోదయం చూసామన్నమాట. సూర్యోదయం అనేది అంటే చాలా సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కాబట్టి ఆకాశం చాలా దగ్గరగా ఉన్నట్టు ఉందన్నమాట. మొత్తం అంతా ఒక విపరీతమైన వైబ్రేషన్, ఒక ఎనర్జీ, ఒక శక్తి. అంటే మైండ్ అంతా జీరోకి వెళ్ళిపోయింది. లోపల నుంచి ఆత్మలోంచి ఆనందం, పరమానందం, బ్రహ్మానందం ఉప్పొంగిపోతున్నారు. అంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను చెప్తున్నాను. అంటే ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడ నుంచి కొంచెం దూరం మరీ నడిచి వెళ్ళి లోపలికి వెళ్తే అసలు మాకు అలసట కానీ చెమట వస్తాం కానీ ఏమీ లేదు. ఎంత ఎనర్జీ అంటే అసలు ఆ ఎనర్జీ అంటే చిన్నపిల్లలకి ఎంత ఎనర్జీ ఉంటుందో, అంటే వాళ్ళు ఎంత బాగా పరిగెట్టగలుగుతారు, ఎంత చేయగలుగుతారు అంటే ఆ ప్లేస్ మహిమో తెలియదు నాకు. అంటే అంత అనుభూతి చెంది అనమాట. అసలు అక్కడ ఏ విధమైన ఇది రావట్లేదు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొండ ఉంది, గుహ ఉంది. ఇక్కడ ఇంతే ఉంది మొత్తం అంతా. అందులో దూరం అన్నారు. సరే ఇంతంత చీరనాలు కూడా అలా లోపలికంటా దూరేటప్పటికి ఆ లోపలికి నుంచి
దూరిన తర్వాత గర్భాశయంలోంచి పిల్లోడు ఎలాగైతే బయటకు వస్తాడో పురుటి నొప్పుల నుంచి, అలా మమ్మల్ని ఈ బయట ప్రపంచానికి తోసిందండి. అసలు అప్పుడు ఎంత ఒళ్ళు జలధరించిందంటే, అసలు అంటే అంతవరకు ఉన్నదంతా కూడా ఒక మాయ కింద, మత్తు కింద ఒక వెలుగు వచ్చింది మొత్తం లోపల నుంచి. అంటే ప్యూరిటీ. అంటే అంతవరకు ఉన్న మనం ఏదైతే బ్లాక్లేజ్ ఉన్నాయో అన్నీ కూడా అంటే మళ్ళీ రీబర్త్ అయినట్టు అనమాట. అంటే ఆ ప్లేస్లోకి వెళ్ళి అలా చేస్తే మనం రీబర్త్ అవుతాం అంట. అంటే వాళ్ళు చెప్పారు. చెబితే అదే పని మాతో చేపించారు. చేపించిన తర్వాత మళ్ళీ 3వ ప్లేస్కి తీసుకెళ్ళారు. 3వ ప్లేస్లో పెద్ద గంట ఉంది అక్కడ. ఆ గంటని నువ్వు మనసులో ఏదైతే అనుకున్నావో దాన్ని ఆ గంట కొడితే ఈ సౌండ్ ద్వారా నీ యొక్క మేనిఫెస్టేషన్ ఏదోదో యూనివర్స్కి వెళ్ళిపోయి యూనివర్స్ ఎప్పుడు నీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే శబ్దంతో నీ శబ్దం మమేకం అవుతుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. 3వది అయిపోయింది. మళ్ళీ 4వ ప్లేస్కి తీసుకెళ్ళారు. 4వ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ముందు ఏం చెప్పారంటే, ఇప్పుడు వరకు నీ లైఫ్లో నువ్వు ఏమైతే కష్టాలు ఉన్నాయో అన్నీ ఒక పేపర్ మీద రాయమన్నారు. చిన్నప్పటి నుంచి ఇవ్వండి కష్టాలు, బాధలు, దుఃఖాలు, అమ్మ కొట్టింది, నేను ఇది ఫెయిలేను, నాకు లైఫ్లో ఇది జరిగింది, ఆ కష్టం జరిగింది, అన్నీ కూడా అక్కడ రాయిపించిన తర్వాత అక్కడ ఒక ధుని ఉందన్నమాట. అక్కడ ఆ ధునిలో కాల్పించేశారు. అంటే ఏ విధమైన లేకుండా మొత్తం ప్యూరిటీ చేశారు ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత ఒక ప్రదేశం ఉంది, ఒక ప్లేస్. అక్కడ 108 స్తూపాలు ఉంటాయి మొత్తం. స్తూపాలు ఆ ప్లేస్లో పడుకోమన్నారు. పడుకున్న తర్వాత నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను. అంటే టైం ట్రావెల్లోకి వెళ్ళిపోయాను. అంతవరకు ఉన్నదంతా కూడా ఒక ప్రాక్టికల్గా టైం తెరిస్తే 24 గంటలు ఉన్న కాలం ఏదైతే ఉందో నాకు 5 సెకండ్లు అయిపోయింది. ఏం తెలియలేదు అసలు. అప్పుడే వస్తుంది అనుకుంటే 24 గంటలు అయింది. అంటే టైం జోన్లో కూడా వెళ్ళి అంతవరకు వెళ్ళగలిగాం. దాని తర్వాత ఇంకా ఉందండి, దివ్యమయ కోసం ఉంది, సచ్చితానందమయ కోసం కూడా ఉంది. అంటే ఇంకా మన ప్రయాణంలోనే ఉన్నాం. అంటే ఇదంతా మొత్తం అయిపోయిన దానికోసం కాదు. అక్కడి నుంచి ఇంకా అసలు నాకు వెనక్కి రావాలనిపించలేదు. అసలు ఇక్కడ వద్దామని ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే అంతవరకు ఏదో చూసామనుకున్నా, కానీ ఎప్పుడైతే ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పడుకుందాం, ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి ఇంక ఇక్కడే ప్రపంచం, ఇక్కడే ఉండిపోతే బెటరు. ఎందుకంటే అంత ఆనందం మళ్ళీ ఆ పరమానందం బ్రహ్మానందం నుంచి మళ్ళీ వచ్చి ఈ హెల్లో కొత్త ఎందుకు, అక్కడే ఉండిపోదాం అంటే బలవంతంగా తీసుకొచ్చేసారండి. ఎందుకు తీసుకొచ్చారంటే అర్థమైందంటే, ఆ యొక్క అనుభూతిని, ఆ ఎక్స్పీరియన్స్ని జనాలందరికీ చెప్పి వాళ్ళకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ కల్పించడం కోసం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చామనిపించింది. అంటే అది అలా షార్ట్ కట్లో కాదు, మళ్ళీ లాంగ్ కట్లోనే వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొచ్చడం జరిగింది. అంటే నిజంగా ఆ అనుభూతి అందరికీ కలగాలి, అందరూ చూడాలి. మొత్తం చూడటం కాదు, చూసేది కాదు అది. అందులో సంబాలలో ఏం చూసారో కాదు, మీరు అందరూ రియల్గా అడగవలసిన సంబాలలో మీరు ఈ అనుభూతి కలిగింది, ఈ అనుభవించారు అంటే సోల్తోనే అనుభవం కలుగుతుందండి. సోల్, ఇది సోల్ అవేకెన్, సోల్ కనెక్టివిటీ. అంటే మీరు మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మీకు ఎంత ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, మీరు ఎంత ఎన్లైట్మెంట్ అవుతాం అనే దాని మీద ఇక్కడ ఇది సబ్జెక్ట్ అనమాట. అంటే శంబాల అనేది ఒక అనుభవం, అనుభూతి. అంటే ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అందరికీ కూడా. అంటే మీరు మొదట్లో ఇప్పుడు చెప్పారు, కైలాస పర్వతానికి వెళితే వయసు పెరిగిపోతుంది, శంబాలాకి వెళ్తే 10 సంవత్సరాల వయసు తగ్గుద్దండి. మరి మీకు ఎంత తగ్గింది? ఆ సాధనలో ఉండటం వల్ల నాకు ఎనర్జీ లెవెల్ అంటే ఎప్పుడు మనం ఏంటి, ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడగలుగుతున్నాను, ఎంత పొద్దునుంచి రాత్రి వరకు ఎంతో మందికి వైద్యం చేయగలుగుతున్నాను. అంతకుముందు నేను నడవగలిగేవాడిని కాదు, చూడగలిగి ఎంతసేపు కూర్చోటి కలిసిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు కలిసిపోతాం లేదు, జస్ట్ అంత ఎనర్జీ అయిపోయింది అనుకోండి. నేను ఒక్క 9 సెకండ్స్ కనుక నేను ఇందులో ఆ జోన్లోకి వెళ్ళగానే నాకు మళ్ళీ ఎంత అవుతే, మీరు నిద్రలు లేసి మీరు 8 గంటల నిద్రలోనే అంత రాదండి. నా దైనందిన జీవితం ఎలా నడుస్తుందో చూడండి. పొద్దున్నే నేను తెల్లగట్ల 3:30కి లేసిపోతాను. 3:30 to 5:30 శంబాల జర్నీ చేస్తాను. తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, ప్రతిరోజు ఒక మెసేజ్, అందరికీ మెసేజ్ పంపిస్తాను. మెసేజ్ పంపిన తర్వాత నాకు ఫోన్లో చాలామంది నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ కావాలంటే నేను ఫోన్ నుంచి ఎనర్జీ పాస్ చేస్తాను. తర్వాత డైరెక్ట్గా చాలామంది వస్తారు, వాళ్ళకి సొల్యూషన్ చేస్తానండి. హెల్త్ ప్రాబ్లం ఉంది, పెయిన్ ఉందండి, కూర్చోబెడతారు, పెయిన్ తగ్గిస్తానండి. చాలామంది ఇది నేర్చుకోవాలనుకుంటున్నారండి, అందరికీ నేను నేర్పిస్తున్నానండి. అంటే 1 man ఆర్మీ లాగా
నేను రోజుకి 18 గంటల్లో వర్క్ చేసినా సరే నా హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ ఏమీ కూడా తగ్గట్లేదు బికాస్ ఆఫ్ సంబాల ఎనర్జీ. అంటే అక్కడ ఆ యొక్క ఎనర్జీ తీసుకుంటాం వల్ల నేను కాదు అందరి యొక్క అన్ని ప్రాబ్లమ్ ఫిజికల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ లెవెల్ ప్రాబ్లం తగ్గించి రివర్స్ డిసీజ్, తర్వాత రివర్స్ ఏజ్, దానికోసం నేను రమేష్ గారిని కూడా కనెక్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఏజ్లెస్ గ్లో. ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు నా లెవెల్ అయిపోయిన తర్వాత నా తర్వాత లెవెల్ రమేష్ గారితో నేను కనెక్ట్ చేస్తాను. ఆయన మనందరం కలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం వల్ల మీరు రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్, మీ ఏజ్ని మీరు తగ్గించుకుంటాకి వే చూపిస్తాం. ఏవైతే రమేష్ గారు సాధనాలు ఇచ్చారో, డివైజెస్ ఇచ్చారో, ఆ డివైజెస్ ఏంటంటే ఎలా పనిచేస్తాయి, అది ఎప్పుడెప్పుడు మనిషి వాడుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు వాడచ్చు, దాని వెనక ఉన్నటువంటి సూత్రం ఏంటంటే ప్రతి దానికి కూడా మంత్రం, తంత్రం, యంత్రం. ఇప్పుడు ఒక ఎనర్జీ ఫీల్డ్లో ఎనర్జీలో 2 ఉంటాయండి. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం రకరకాల దాంతో స్టక్అప్ అయిపోయాం. ఒకటి ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది, దాని యొక్క ఎనర్జీ వల్ల మనం ఎంత సాధన చేసినా అది డ్రైన్ అయిపోతున్నాం. అది రాకుండా మనం అరెస్ట్ చేయొచ్చు. అంటే ఏదైతే మేము ఇన్స్ట్రుమెంట్ ఇచ్చామో అది ఎర్త్ లైఫ్ టైం పనిచేస్తున్నాం. అంటే శంబాల 360 సొల్యూషన్స్ అనేది అల్టిమేట్ ఇన్ ద లైఫ్, దానికి లైఫ్ ఫర్ ఎవర్, భూమి ఉన్నంతకాలం పనిచేస్తుంది. అలాగే మీ ఆస్ట్రాలజీ అంటే మీ గ్రహాల యొక్క ఏదైతే అలైన్మెంట్ ఉందో అది లేనప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తే అది మీ బాడీకి ఉండటం వల్ల మీరు ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. అంటే మీరు హైయర్ డైమెన్షన్లోకి వెళ్తారు. మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు లో ఫ్రీక్వెన్సీలో కదా టోటల్ 100 మంది ఉన్నారనుకోండి. ఉదాహరణకి 100 మందిలో ఒక 60% పీపుల్ చాలా బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో, ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రాక ఎంతో బాధలతో ఉంటారు. మనం చూస్తున్న రోజు ఎంత కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఈ 60% ఎందుకు ఇలా జరిగిందంటే ముందు జన్మలో వాళ్ళు సూపర్ రిచ్చే, కానీ వాళ్ళు అదే గొప్ప అనుకుని ఆ జన్మలో ఎవరిని చూడకుండా ఎవరి కష్టం మోసం చేసి బాధలు పెట్టుకుంటం వల్ల ఆ నెక్స్ట్ జన్మ వాళ్ళకి ఆ రకమైన జన్మ రావడం జరిగిందండి. ఇంకా తర్వాత ఒక 15%, 35%, అంటే 60 + 35, 95. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పర్లేదు 50-50గా ఓ మిడిల్ క్లాస్లో కొంచెం సగం కష్టాలు, సగం నార్మల్గా ఉన్న వాళ్ళు ఉంటారు. అదొక జోన్. ఇంకా పైన 5% హయ్యర్ జోన్లో ఉంటారు. వాళ్ళకి ఏ బాధలు, ఏ కష్టాలు లేకుండా పెద్దానికి సొల్యూషన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఈ లోయర్ పీపుల్ అందరూ మన మీద అటాక్ చేస్తారు. కొంచెం హై ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్. మీరు 93.5 FM పెట్టారనుకోండి, అది అన్నీ వచ్చేస్తుంది. మరి ఈ టీవీ పెట్టుకుంటే ఈ టీవీ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అంటే మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు గ్రహాలు మనకి కరెక్ట్గా లేనప్పుడు మనకి కాలసర్పదోషం, లేకపోతే సర్పదోషం, అష్టమ శని, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నప్పుడు ఆ లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ మనకి కనెక్ట్ అయిపోతారు. ఆ లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా పెరిగిపోతాయి. దానివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది, మీ కష్టాలు ఇంకా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ హైయర్ ఎనర్జీ, ఈ శంబాల ఎనర్జీ 360 సొల్యూషన్లోకి వెళ్ళారో మీరు ఈ 60 నుంచి కూడా కాకుండా ఆ 35 కాకుండా డైరెక్ట్గా 95 కాకుండా ఆ 95 అబోవ్లోకి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళందరూ డిలీట్ అయిపోతారు. అంటే మీకు లైఫ్లో ఒక సెక్యూరిటీ, అంటే మీ మైండ్ కూడా ఎప్పటికప్పుడు మీరు అనుకునేది జరగటం, మీకంటే హోప్ వస్తాం, మీ పనులన్నీ జరగటం, దానివల్ల మీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది, మీరు ఇంకా స్పిరిచువల్ పాత్రలోకి వెళ్తాకే అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక టూల్ ఉండాలని. ఇవి కాంక్రీట్ జంగిల్లో ఉన్నప్పుడు, అంటే పాత రోజుల్లో మనం ఇలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే పైనుంచి పిరమిడ్ అంటారు. అంటే పైనుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ ఇలా ఉండటం వల్ల వాళ్ళ ఆ ఇంట్లోకి ఆ ఎనర్జీ అనేది రావడం జరుగుతుందండి. కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా. గుడి ఎలా ఉంటుంది, చర్చ్ ఎలా ఉంటుంది, మసీద్ ఎలా ఉంటుంది, గురుద్వారా ఎలా ఉంటుంది, పెంకుటీలు ఎలా ఉండి, పూరి గుడిసెలు ఎలా ఉండి, రాజుగారి కోటలలో ఉండి. మరి ఎప్పుడైతే మనం ఈ వెస్టర్న్ కల్చర్ వచ్చేసిన తర్వాత పైన ఐరన్ వేసి ఈ కాంక్రీట్ వేసి బీమ్ వేసేటప్పటికి నేచర్లోనే కాస్మిక్ ఎనర్జీ రావట్లేదు. చుట్టూ ఎనర్జీకి ఇవన్నీ బార్లు ఉంటాయండి. 100% ఎట్లా ఉంటుందండి? ఎందుకు రాదు? ఇప్పుడు పైన ఐరన్ వేస్తున్నారు, కాస్మిక్ ఎనర్జీ ఎలా వస్తుంది? చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పెట్టుకున్నారు. మీరు విశ్వాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు మీ ఆలోచన రాదు. మీరు కింద నుంచి నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది, గ్రహాలు అయితే మైనస్ ఉన్నాయి, చుట్టూ ఉన్న రేడియేషన్, పొల్యూషన్, మీ బాడీ ఏమైపోతుందండి? పిరమిడ్ లా పెట్టినప్పుడే ఎనర్జీ వస్తుంది లేకపోతే రాదు అనేది ఏం లేదు కదా. ఇప్పుడు పిరమిడ్లు కూడా ఎవరైనా అలాంటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా కాదండి. పిరమిడ్ అంటే వాటితో చేశారు కదా, అవి కాదు.
నేను స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను, నేను పిరమిడ్ గురించి మాట్లాడలేదు. పాత రోజుల్లో గుడి ఎలా ఉండేది, మసీదు ఎలా ఉండేది అంటే రాళ్ళని అలా చేసి డైరెక్ట్గా ఐరన్ పెడితే పోయింది అందులో. ఏ పిరమిడ్ అయినా ఐరన్ అందులో పెట్టారు అంటే అది పిరమిడ్ కాదు, అది స్ట్రక్చర్ అయిపోయినట్టే. కాంక్రీట్ తో పోసేది కాదు, పైన చెక్కలతో చేసుకునేవారండి. అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే రావాలంటే రిసీవ్ చేసుకోవాలి అంటే అలాంటి స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఏ అవాంతరం లేకుండా డైరెక్ట్గా వస్తుంది. అందుకే పాత రోజుల్లో పాత గుడిలో ఆ గుడిలోకి వెళ్ళి కూర్చుంటే చాలా ప్రశాంతత వచ్చేది. ఎందుకంటే ఆ గుడిలో కాస్మిక్ ఎనర్జీ ఓపెన్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూర్చున్నారు, మీరు గుడిలోకి వెళ్ళి దర్శనం కూర్చోమంటారు. ఎందుకు కూర్చోమంటారు? అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాకి. అప్పుడు మీ బాడీ చక్రాస్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే చక్రాస్ ఓపెన్ అయినాయో మీ బాడీ రిపేర్ చేసుకుంటున్నారు. బాడీలోనే అంత మెకానిజం ఉంది. అసలు ఏ మెడిసిన్ కాదు, బాడీ మీరు తీసుకున్న ఆహారమే మెడిసిన్ కింద మార్చేసుకుంటుంది. విశ్వం యొక్క శక్తిని రిసీవ్ చేసుకునే యొక్క శక్తులు ఆ యంత్ర మంత్ర తంత్రాలన్నీ కూడా దేవాలయాల్లో ఉండే కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుని అక్కడ ప్రతిష్ఠించారు. కానీ నేనేమంటే ఇల్లే ఒక దేవాలయాల్లో ఉండాలంటున్నాను. అందుకని ఈ శంబలా 360ని ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్, కాన్షియస్నెస్ ఫీల్డ్ని మీ ఇంట్లో నేను క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే చేసామో మీరు ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సిమ్ వేశారు. సిమ్ వేసిన తర్వాత ఏమవుతుంది? సిగ్నల్ వస్తున్నదా రావట్లేదా? అంటే ఆ ఫ్రీక్వెన్సీని, ఆ ఎనర్జీస్ని మీరు దేని ద్వారా పట్టుకున్నారు, దేంట్లో ఇవ్వగలుగుతారు వాటిని? శంబాలాకి వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి వచ్చింది మొత్తం అంతా. ఇన్ఫర్మేషన్ అంతా కూడా శంబాలా జోన్ నుంచి వచ్చింది. హైర్ ఎనర్జీ, హైర్ కాన్షియస్నెస్, నాట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అనేది లోయర్ లెవెల్, కాన్షియస్నెస్ అనేది హైయర్ లెవెల్. మీ నుంచి శక్తిని ఇవ్వడము, లేదంటే మీరు శక్తి మాదేం కాదు, కాకుండా ఒక డివైస్ లో పెట్టివ్వడం. అంటే డివైస్ అనేది మామూలుగా ఫిజికల్గా, మెకానికల్గా తయారు చేసేది కదండి. ఆ డివైస్ లోంచి ఎలా ఇస్తారు? ఇప్పుడు పాత రోజుల్లో ఒక వస్తువుని మంత్రశక్తితో దాని పవర్ పెంచారు. మంత్రం అనేది ఒక ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ కాదు, కాన్షియస్నెస్ ఇంకా హైయర్ లెవెల్. సాలిడ్ ఇస్ ఎ మ్యాటర్. సాలిడ్ని ప్రాసెస్ చేస్తే లిక్విడ్, లిక్విడ్ని ప్రాసెస్ చేస్తే గ్యాస్ అండ్ వేపర్, ఇంకా హైయర్ లెవెల్. తర్వాత మ్యాగ్నెటిజం, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇంకా హైయర్ లెవెల్. తర్వాత చి, తర్వాత ప్రాణ, తర్వాత ఫ్రీక్వెన్సీ లైట్. అంటే ఈ ఫ్రీక్వెన్సీ లైట్ అనేది ఏదైతే ఉందో అది సైన్స్ అండి. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అండి? 1,86,000 మైల్స్ పర్ సెకండ్ కాంతి వేగాన్ని మనం కనుక్కోగలిగారు. అంటే సైన్స్ ఎంతవరకు డెవలప్ అయింది? లైట్ వరకు. లైట్ పైన ఏదైతే ఉందో దాన్ని స్పిరిచువాలిటీ అన్నారు. అంటే అది అర్థం కాలేదు. అందుకనే సైన్స్ కంటే బియాండ్ స్పిరిచువాలిటీ. అంటే మనం లైట్ వరకే మాట్లాడగలుగుతున్నాం, లైట్ కూడా మనం వెళ్ళలేకపోయాం. ఇంకా గ్రహాల్లోనే చంద్రయాన్ అయింది, మంగళయాన్ అయింది. దానికోసం ఇంకా తర్వాత నుంచి ఎవరికి తెలియదు. ఇంకా దానికి మనం ఇంకా అక్కడ ఇంకే లేదు. అంటే మన మేధస్సు కొంతవరకే ఉంటుందండి. అంటే దానికంటే హైయర్ లెవెల్ విశ్వంలో ఉన్న దాన్ని మీరు అది మీ లోపలికి తెచ్చుకోవచ్చు సాధన ద్వారా. ఇప్పుడు మన నాగసాధువులు కుంభమేళాలో ఉన్నప్పుడు అగ్నిలో ఒక ఆయన పడుకున్నారు. మరి మామూలుగా అగ్నిలో పడుకుంటే మనిషి బతుకుతాడండి? అంటే పంచభూతాలు కూడా ఆయన కాలి బట్టలు కూడా కాలేదు, ఆయనకి ఏమలేదు. ఎందుకంటే ఆ శక్తిని ఆయన బయటకు రిలీజ్ చేయగలిగినప్పుడు ఏం చేయదంటే మనలో అంత అతీతమైన శక్తి ఉంది మన బాడీలో. దాన్ని మనం పొడుకోబెట్టేసి మనలో ఏమీ లేదు అనుకుని మనం బయట తిరుగుతుంటే మీ శక్తి ఏమైపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఎంత సాధన చేత అయిందని, మీరు రోజు జిమ్కి వెళ్ళారండి, మీరు 6 ప్యాక్ వస్తుందా రాదా? మరి ఎల్లనోడికి రాదు. మరి వెళ్ళినప్పుడు ఫస్ట్ కష్టం ఉంటుంది. 2 రోజులు చేసిన తర్వాత మీ కాలేజ్ చేతులు పట్టేస్తే నడవలేరు. కానీ అప్పుడు కూడా మీరు సాధన చేయగా ఆటోమేటిక్గా మీలో బాడీ ట్యూన్ అయిపోతుంది, రిజర్వేట్ అయిపోతాం. అలాగే మనం ఎంత శక్తి, ఎంత సాధన చేస్తే అంత హైయర్ లెవెల్కి మీరు వెళ్ళొచ్చు సాధన ద్వారా. దాన్ని ఈ ఫిజికల్ లెవెల్లోంచి, ఈ ఫ్రీక్వెన్సీ వరల్డ్లోంచి కాన్షియస్నెస్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను. ఫిజికల్ లెవెల్లో మనం ఎనర్జీని లాక్ చేయలేమండి, కానీ కాన్షియస్నెస్ లెవెల్లో ఎనర్జీని లాక్ చేయొచ్చు. అందుకని ఆ శంబాలా శక్తిని అంతా కూడా మీకు ఇచ్చిన సొల్యూషన్స్లో లాక్ చేసేస్తాం వల్ల ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. ఆ డివైజెస్ అనేది మీకు ఎక్కడి నుండి వస్తాయి? అదే రమేష్ ఫోర్ట్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మీకు అన్నీ కూడా. అక్కడ ఎనర్జీస్ని దాంట్లో లాక్ చేసి ఇస్తారు. దాన్ని మీరు ఎనర్జైజ్ చేస్తారా? మళ్ళీ నేను కూడా శంబాలా 360 ఎనర్జీ ఎన్హాన్స్ చేస్తాను మొత్తం దానికి నా సాధనతో. ఇప్పుడు ఆయన సాధనతో ఆయన చేస్తున్నారు, నా సాధనతో నేను కూడా చేస్తున్నాను, మీ సాధనతో మీరు కూడా చేయొచ్చు. తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది? ఇమీడియట్లీ. వెంటనే పెయిన్స్ కానీ ఇవి కానీ వెంటనే తగ్గిపోతాయి. ఇమీడియట్లీ లైవ్లో చూపిస్తాను మీకు. నేనేం చేయట్లా, మీ బాడీయే తగ్గుతుంది, రిపేర్ చేసుకుంటాను. మీ బాడీ రిపేర్ చేసుకుంటానికి నేను ఓన్లీ వే చూపిస్తున్నాను.
పవర్ అంతా మీదే. ఇప్పుడు మీ లోపల ఉన్న శక్తి ఎప్పుడైతే ఎవేకన్ అయిందో మీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. మీకు ఏ మెడిసిన్ అక్కల్లా. యూనివర్స్లో ఉన్న శక్తిని మీ బాడీని అలైన్మెంట్ చేస్తాం. అది నాకు తెలిసిపోయింది. ఆ జ్ఞానం నేను శంబాలలో నేర్చుకోగలిగాను. అదే జ్ఞానాన్ని మీకు కూడా నేర్పించి మిమ్మల్ని కూడా శంబాలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దానికి మీరు ఏం చేయాలి? విశ్వానికి సరెండర్ అవ్వాలి. మీకోసం మీరు ప్రయాణం చేయాలి. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మీకు తెలియాలి. చాలా సంతోషం. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఏదైతే శంబాలా 360 సొల్యూషన్స్ ద్వారా విశ్వానికి మీరు ఏదైతే అందించాలనుకుంటున్నారో, విశ్వ మానవాళికి మీరు ఏదైతే అందించాలనుకుంటున్నారో అవన్నీ ముందు ముందు కార్యక్రమాల్లో ఒక్కొక్క అంటే స్కూల్లో 1వ తరగతి ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎలాగైతే ఉంటే అలా కోర్సులుగా మీరు అందించి విశ్వ మానవాళ్ళందరూ కూడా వారి సమస్యల నుంచి వారి యొక్క శక్తిని తెలుసుకుని వాళ్ళే బయటపడేలాగా మీరు చేస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు చాలా సంతోషం సమయం ఇచ్చినందుకు. చాలా నమస్కారం అండి. చాలా ధన్యవాదాలండి. నిజంగా ఇంత మంచి మీరు ఇన్నిసేపు కూర్చొని ఇన్ని గంటలు నాతో ఓపికగా విని నాతో మాట్లాడించి నా లోపల ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా ప్రజలందరికీ మీరు అందింతాకి ఎంతో ప్రయత్నం చేస్తున్నారండి. మీకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విశ్వానికి కూడా ప్రార్థిస్తున్నాను. మీకు మీ టీం అందరికీ కూడా ఆశీర్వదింపమందిగా కోరుతున్నాను. ఎవరైతే చూస్తున్నారో ప్రజలందరికీ కూడా వాళ్ళకి కూడా మంచి జరగాలని, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మీరు కూడా నాలా తయారవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ఇంతవరకు శంబాలా 360 సొల్యూషన్స్ ఫౌండర్ శ్రీ హరిహరనాథరాజు గారు వారి యొక్క శంబాలా దర్శన విశేషాలని మనతో అనుభూతి చెందేలాగా వారు చాలా విషయాలు తెలియజేశారు. అయితే అక్కడికి వెళ్ళడానికి మనం ఎలాంటి అర్హత పొందాలి, ఇక్కడి నుంచి ప్రతిరోజు ఆ దర్శనాన్ని పొందుతూ ఆ యొక్క అనుభూతులను ఏ విధంగా పొందాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఒక శంబాలానే కాదండి, ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి దివ్యక్షేత్రాన్ని కూడా మనం మన యొక్క సూక్ష్మ శరీరంతో వెళ్ళి అక్కడ యొక్క శక్తిని తీసుకోవచ్చు, ఆ ఎనర్జీస్ని మనం పొందొచ్చు, ఆ ఫీల్డ్లో మనం గడపచ్చు. దీనికి చాలా 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 సూక్ష్మమైనటువంటి చాలా చిన్న సాధన మాత్రమే ఉంటుంది. ఆ సాధనను మేము చేయగలుగుతాము, మేము చెందుతామని ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి అక్కడ ఉండి ఆ స్వామిని చూస్తారా, మీరు ఆ దేవీ దేవతను చూస్తారా, ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఉంటారా, అవన్నీ కూడా మనం చేయొచ్చు. ఈరోజు అలాంటివి చేయడానికి పూర్తి అవకాశం ఉంది అని మనకు ప్రాక్టికల్గా తెలియజేశారు మన రాజుగారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.